ఎక్కువ మనం టెన్షన్ పడేది ఏంటంటే ఆర్టీఐ యాక్ట్లు వచ్చినప్పుడు మనం దానికి విత్ ఇన్ ద టైంలో రియాక్ట్ అవ్వకపోతే కనుక అది చాలా అంటే కాంప్లికేషన్స్ మనం చాలా ఎక్కువ ఫేస్ చేస్తున్నాం కాబట్టి ఆ కాంప్లికేషన్స్ మనం కొంచెం అంటే మనం త్వరగా క్విక్గా మనం వాడికి మనం రెస్పాండ్ అయితే కనుక ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండవనే ఉద్దేశంతో ఫస్ట్ ఆ బేసిక్ అంటే ఒక ఆ ఐడియాతోనే నేను అప్లికేషన్ డెవలప్ చేశాను. సో ఆ ఐడియాని బేస్ చేసుకుని అంత మనం చేసామన్నమాట. ఇందులో మనకి ఏంటంటే దీనిలో మనకి చాలా అడ్వాంటేజ్లు ఉన్నాయి. అంటే ఫస్ట్ నేను ఆర్టీఐ యాక్ట్ గురించే మా మైండ్లో అనుకుని చేశాను కానీ బట్ లేటర్ ఆన్ ఆ అప్లికేషన్లో మనకి మొత్తం మన ఆర్డబ్ల్యూఎస్ కానీ లేకపోతే ఎనీ ఇంజనీరింగ్ మొత్తం టోటల్గా మనకి ఆ, మన వర్క్ తాలూకా మొత్తం ఒక ఫుల్ పిక్చర్ అయితే దాంట్లో వచ్చేస్తుంది అనమాట. అంటే మనం ఏం వర్క్లు చేస్తున్నాం, ఏ టూర్లు తిరుగుతున్నాము, ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది, వర్క్ స్టేటస్ ఎలా ఉంది, ఎంబుక్ ఎక్కడికి వెళ్ళింది, ప్రజెంట్ ఏ స్టేషన్లో ఎంబుక్ ఉంది, అలాగే నెక్స్ట్ మనకి ఈ ఇటువంటి అంటే మనకు దాంట్లో ఆల్మోస్ట్ ఒక 8 స్టాటస్ అనేవి మనకు తెలుస్తాయి అన్నమాట. అది కూడా ఓన్లీ ఒకే ఒక ఫామ్ ఫిల్ చేస్తాం. ఆ ఫామ్ ద్వారా కానీ ఇవన్నీ కూడా మనకి ఈ ఫ్లో అంతా కూడా ఆటోమేటిక్ గా జనరేట్ చేసుకుంటుంది. ఆ ఫామ్ లో కూడా మనకి ఓన్లీ మనం ఎంటర్ చేయాల్సిన ఓన్లీ ఐదు ఫీల్డ్స్ ఉంటాయండి. ఆ 5 ఫీల్డ్స్ మనం ఎంటర్ చేస్తే ఈ అప్లికేషన్ అనేది ఏంటంటే నేను చెప్పిన ఒక 7-8 రకాల రిపోర్ట్స్ అనేవి అది తయారు చేయడం జరుగుతుంది. సో లెట్ us కంటిన్యూ టు దట్ అప్లికేషన్. నేను స్క్రీన్ షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇదండి, ఇది అప్లికేషన్ అంటే మనకి గూగుల్లోకి వెళ్ళి ఈఎన్జిఎల్ఓజి ఎన్జీ లాగిన్ మనం టైప్ చేస్తే ఏమవుతుందంటే మనకి మీకు చూపిస్తాను అది కూడా ఎలాగన్నది. రావటం లేదా అక్కడ వచ్చి ఇందులోకి వెళ్ళి మనం గూగుల్లో డైరెక్ట్ గా ఎన్జీ లాగిన్ కొట్టినా వచ్చేస్తుంది. ఈఎన్జిఎల్ఓజి ఎన్జీ లాగిన్ కొడితే మనకి ఈ విధంగా వస్తాయండి. గూగుల్లో ఎన్జీ లాగ్ ఇంజనీరింగ్ లాగ్ బుక్ అండ్ డిజిటల్ వర్క్స్ మేనేజ్మెంట్ అనేది ఓపెన్ అవుద్ది. సో కొడితే మనకి పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుద్దాం. ఇదండి, ఇది ప్యూర్లీ మనకి ఇది గవర్నమెంట్ సర్టిఫైడ్ కాదండి, ఓన్లీ మన ప్రైవేట్ మామూలుగా ఇండిపెండెంట్ గా తయారు చేసుకున్నాం. కాకపోతే అది అందరికి యూజ్ అవుతుందని ఉద్దేశంతో నేను చెప్పడం జరుగుతుంది. సో అది మనం యాప్ కింద కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అదే అడుగుతుంది, వన్స్ లాగిన్ అవగా మీరు ఆ పేజ్ లోకి వెళ్ళగానే యాప్ కింద ఇన్స్టాల్ చేసుకోమని అడుగుతుంది. మీరు మొబైల్లో యాప్ కింద పెట్టుకోవచ్చు, అదే విధంగా డెస్క్టాప్ లో కూడా యాప్ కింద పెట్టుకోవచ్చు. లేదంటే మీకు డౌట్ ఉంటే కనుక నేను ఇక్కడ మీకు ఎలా పెట్టుకోవాలి ఏంటంటే నేను ఇది చూపించాను, అవుట్ ఇన్స్టాల్ అనేది. మీరు హోమ్ లోకి వెళ్ళి హోమ్ లో మనకి ఇన్స్టాల్ అనే యాప్ ఓపెన్ చేస్తే కనుక అది చెప్పుద్ది స్టెప్స్ ఎలా మన యాప్ కింద పెట్టుకునేది మనకి స్టెప్స్ ఇస్తూ ఉంటుంది. అది ఒకవేళ మీరు క్రోమ్ లో ఓపెన్ చేస్తే మన యాప్ కింద ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో ఈ ప్రొసీజర్ ఫాలో అవుతే మనకి యాప్ కింద ఇన్స్టాల్ అవుతుంది, బోత్ మొబైల్ అండ్ డెస్క్టాప్. అదేవిధంగా ఒకవేళ ఐఫోన్ వాడితే కనుక ఐఫోన్లో మన సఫారీ బ్రౌజర్లోకి వెళ్ళి ఈ స్టెప్స్ ఫాలో అయితే మొబైల్లో కూడా ఒక యాప్ కింద ఇన్స్టాల్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ మనకి ఈ మ్యాక్ బుక్లో కూడా యాప్ కింద ఇన్స్టాలేషన్ అవుతుందండి. మనం ఒకసారి దీంట్లోకి వెళ్ళి ఇందులో మనకి చాలా రకాలు ఉన్నాయి. ఇవన్నీ మీరు చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. డైరెక్ట్గా నేను దీంట్లోకి వెళ్ళిపోతున్నాను. ఇందులో మనకి కొత్త అకౌంట్ లేని వాళ్ళు సైన్ అప్ చేసుకుంటారు. సైన్ అప్ చేసుకున్నప్పుడు కంపల్సరీ ఏంటంటే మన ఐడెంటిటీ అది వెరిఫై చేసుకుంటుంది అనమాట. అంటే మన మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం, అలాగే ఈమెయిల్ కూడా మీకు ఫ్యూచర్లో ఇది తప్పుగా ఇవ్వకండి ఎవరు కూడా. ఎందుకంటే మనకి లోపలికి వెళ్ళాక కూడా ఈ మొబైల్ నెంబరు ఈమెయిల్ అడ్రస్ మీదే మనంతా కూడా మొబైల్ ఓటీపీలు అనేది రావడం జరుగుతుంది. అది మనం మొత్తం యాక్టివిటీ అంతా కూడా ఈ రెండింటి మీద మనకి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఇవన్నీ ఇచ్చుకుని మీరు మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, పేరు, మీ తర్వాత మీరు ఏ డిపార్ట్మెంటు, డెసిగ్నేషన్ ఏంటి, ఇవన్నీ అడుగుతుంది. అడిగిన తర్వాత మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారో మీరు ఇచ్చేసిన తర్వాత
మీరు అకౌంట్ క్రియేట్ అవుద్ది. వన్స్ లాగిన్‌లోకి వెళ్లి చూద్దాం. ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. నా వాయిస్ వినిపిస్తుందండి? ఓకే. నా వాయిస్ వినిపిస్తుందా అందరికి? ఎస్ ఆడిబుల్. వినిపిస్తుందండి. ఓకే. థ్యాంక్ యూ. సో వన్స్ మనం లాగిన్ అయ్యాక మన డాష్ బోర్డ్ ఈ విధంగా కనిపిస్తుందండి. ఇది ప్రతి ఒక్కరికి కూడా ఇది డాష్ బోర్డ్, ఇండివిజువల్ డాష్ బోర్డ్ అండి. ఎవరికైనా సరే ఇండివిజువల్ గానే ఉంటుంది. వాళ్ళ ఈ మనకి చూస్తే కనుక ఇక్కడ కొన్ని టైల్స్ ఉన్నాయి. ఇందులో మనం చూసుకుంటే ఇన్స్పెక్టర్ అని, టూర్స్ అని, వర్క్స్ అని అలా రకరకాల టైల్స్ ఉన్నాయి. అలా కింద కేపీ ఇండికేటర్స్ ఉన్నాయి. అంటే మీరు టోటల్ గా మీరు ఎన్ని వర్క్స్ మీరు ఎగ్జిక్యూట్ చేశారు, ఆ ఫైనాన్షియల్ ఇయర్ లో ఎన్ని వర్క్స్ ఎగ్జిక్యూట్ చేశారు, ప్రజెంట్ వర్క్ చేస్తున్న మండలంలో ఎన్ని వర్క్స్ ఎగ్జిక్యూట్ చేశారు, ఈ టోటల్ వర్క్స్ కేపీ అనేది మనకి ఇండికేట్ చేస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ టూర్స్ కంప్లీటెడ్ డేస్ అని చూసారా, ఇదేమో ఓవరాల్ గా మీ టోటల్ ఎన్ని టూర్స్ కంప్లీట్ చేశారు, ఆ మంత్ లో ఎన్ని టూర్స్ కంప్లీట్ చేశారు, ఇంకేమైనా యాక్టివ్ రిమైండర్స్ ఉంటే యాక్టివ్ రిమైండర్స్ మనం యాడ్ చేసుకుంటాం. అది మీకు ఇక్కడ చూపిస్తూ ఉంటది ఈ యాక్టివ్ రిమైండర్స్ లో మనకి. అది వన్స్ ఆ టైం రాగానే మొబైల్లో మనకి ఆన్ స్క్రీన్ మీద కూడా చూపిస్తూ ఉంటుందండి ఈ యాక్టివ్ రిమైండర్ అనేది. తర్వాత ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఈ కేపీ ఇండికేటర్స్ అని కూడా ఎన్ని వర్క్స్ కంప్లీట్ చేసా, ఎన్ని ప్రోగ్రెస్ ఉన్నాయి. ఇది ఫైనాన్షియల్ ఇయర్ వైజ్ చూపిస్తుంది. ఇప్పుడు 26-27లో నేను టేకప్ చేసిన వర్క్స్ 41 వర్క్స్ టేకప్ చేస్తే 41 కంప్లీట్ అయినాయి. అలా కాకుండా 25-26లో చూసుకుంటే నేను టోటల్ వర్క్స్ అవి 108 వర్క్స్ టేకప్ చేస్తే అందులో 104 వర్క్స్ కంప్లీట్ అయ్యాయి, 4 వర్క్స్ అనేది ప్రోగ్రెస్ ఉన్నాయి. సో ఇది మనకి ఈ వర్క్ స్టాటస్ అనేది బేస్డ్ ఆన్ ది ఫైనాన్షియల్ ఇయర్ వైజ్ మనకి అది చూపిస్తూ ఉంటుందండి. అలాగే నెక్స్ట్ మనకి ఇది కూడా అంతే. ఇది ఫైనాన్షియల్ ఇయర్ వైజ్ మనం ఎంత గ్రాంట్ ఎక్స్పెండిచర్ చేసాము, ఎంత స్పెండ్ చేసాము, ఎంత బ్యాలెన్స్ ఉంది, ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ ఇయర్ వైజ్ మనకు చూపిస్తూ ఉంటుంది. ఇదొకటి. అలాగే నెక్స్ట్ కింద మనకి ఇది 5 years లో ఎటువంటి మన లాస్ట్ 5 ఫైనాన్షియల్ ఇయర్ లో మన తాలూకా గ్రాఫ్ ఎలా ఉందో చూపిస్తూ ఉంటుంది. ఏ గ్రాంట్ అంతంత ఎలా ఉందో మనకు చూపిస్తూ ఉంటుంది. ఈ కింద అంతా రీసెంట్ ఇన్స్పెక్షన్స్ ఏమైనా ఉంటాయండి. సో మనకి ఈ అప్లికేషన్ కి మనకి చెప్పాలంటే దాన్ని ఏమంటాం, మనకు ఆక్సిజన్ ఎలా ఇంపార్టెంటో ఈ అప్లికేషన్ కి ఇంపార్టెంట్ టైల్ ఏంటంటే ఇన్స్పెక్షన్ టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. మొత్తం అంతా కూడా ఇక్కడ నుంచే మనకి టోటల్ యాక్టివిటీ అంతా కూడా జరుగుతుంది అనమాట. ఈ ఇన్స్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఈ ఇన్స్పెక్షన్ అనేది డాష్ బోర్డ్ నుంచి అవ్వచ్చు, లేదంటే ఇక్కడ పైన సైడ్ బార్ లో మనకి ఇక్కడ చూస్తే మనకి ఇన్స్పెక్షన్స్ అండ్ ఎంట్రీస్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు. బోత్ ఇవి ఆన్ డాష్ బోర్డ్ లో అయితే ఇన్స్పెక్ట్ టైల్ ఓపెన్ చేస్తారు, ఇక్కడ సైడ్ బార్ లో అయితే ఇన్స్పెక్షన్ క్లిక్ చేస్తారు. ఇన్స్పెక్షన్ క్లిక్ చేస్తే మనకి ఏమవుతుందంటే మనకు ఒక టూర్ క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. టూర్ క్యాలెండర్ అంటే ఏంటంటే ఏ రోజున ఎక్కడ టూర్ చేసాము అది మనకి ఆన్ స్క్రీన్ లో కూడా డిస్ప్లే అవుతూ ఉంటుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో అండ్ సో డే రోజున పలానా విలేజ్ వెళ్ళారు, లేకపోతే ఎంటీగా ఉందంటే ఈ రోజు మనం ఏ టూర్ చేయలేదు. సో ఆ విధంగా మనకి డిస్ప్లే చేస్తూ ఉంటుంది అనమాట. సో మనకి రిక్వైర్డ్ డేట్ లో మన టూర్ అనేది మనం నోట్ చేసుకుంటాం. లేదు నేను ప్రజెంట్ డేట్ కాదు, నాకు ఒక 5 years బ్యాక్ లేదా 2 years బ్యాక్ లో నాకు ఇంకా రికార్డ్ చేస్తున్నాయి. సో అక్కడికి వెళ్ళాలనుకుంటే ఇక్కడ నేను ఒక క్యాలెండర్ లో క్విక్ జంప్ అని చెప్పేసి పెట్టాను. ఇందులో లాస్ట్ బ్యాక్ 5 years కి ఫార్వర్డ్ అనేది మామూలుగా పెట్టాం, కానీ అవసరం పడదు. అంటే ఏమైనా ఫ్యూచర్ లో మనం ఏమైనా నోట్ చేసుకోవాలనుకుంటే కనుక అవసరం పడద్దు అని చెప్పేసి పెట్టించుకున్నాను. జనరల్ గా మనం రికార్డింగ్ అన్ని కూడా బ్యాక్ డేట్ తో ఉంటాయి. ఇది ఓన్లీ 5 years కే బ్యాక్ వెళ్తుందంటే కాదండి. మన నచ్చిన అంటే దీనికి లిమిట్ అంటూ లేదు, ఎన్ని ఇయర్స్ కన్నా బ్యాక్ వెళ్ళొచ్చు. సో అది మనకి అర్థం చేసుకోవాలి. అలాగే దీన్ని బట్టి మనం మంత్ సెలెక్ట్ చేసుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకటి చేసి చూపిస్తాను, అసలు టూర్ ఎంట్రీ ఎలా చేయాలి. ఆ టూర్ ఎంట్రీ చేస్తే మనకి ఏ విధంగా రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతున్నాయి అదొకసారి మీకు నేర్చుకుంటే మొత్తం అప్లికేషన్ అంతా కూడా మీకు ఈజీ అయిపోతుంది. సో ఇందులో మనకి మీ క్యాలెండర్ చూసుకుంటే నాకు 28వ తారీఖు ప్రజెంట్ రోజు నాకు ఖాళీగా ఉంది. ఈ రోజు నేను టూర్ చేయాలనుకుంటున్నాను. సో దీని మీద క్లిక్ చేస్తే టూర్లోకి వెళ్ళిపోతాం, బాగానే ఉంది. కాకపోతే నేను ఏదో సెలవు పెట్టాను, ఇది పలానా రోజున సెలవు పెట్టాను, ఆ సెలవు కూడా నాకు దీంట్లో కనిపించాలి. ఎందుకంటే ఆ రోజు నేను టూర్ రికార్డ్ చేయకూడదు, అది చాలా ఇంపార్టెంట్. సో దానికోసం ఏం చేస్తామంటే క్యాలెండర్ మీద మీరు ఏదో ఒక డేట్, మీరు సెలవు పెట్టిన డేట్ మీద లాంగ్ ప్రెస్ చేసి ఉంచుకోవాలండి. జస్ట్ లాంగ్ ప్రెస్ చేసి ఉంచితే మీకు ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఈ పాపప్ లో మనం
మార్క్ దిస్ డేట్ యాజ్ లీవ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేట్ లో మనం లీవ్ పెట్టాం, సిఎల్ పెడితే సిఎల్ పెట్టాం, ఈఎల్ పెడితే ఈఎల్ పెట్టాం, మెడికల్ లీవ్ మెడికల్, వాట్ ఎవర్ ఇట్ మేబీ మనం రాసుకోవచ్చు. ఒక ఇవేమి కాదు, పైవేమి కాదు, వేరే ఇంకో దేనికో పెట్టారనుకుందాం, అదర్స్ లోకి వెళ్తారు, నోట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రజెంట్ అయితే సిఎల్ చూపిస్తున్నాను. సిఎల్ చూపించి నేను నాకు రీజన్ రాస్తున్నాను. ఏదో సమ్ హెల్త్ బాగాలేక సెలవు పెట్టాను అనుకుందాం, లేదా ఎక్కడికో వెళ్ళాను, లేదా ఫర్ అటెండింగ్ మ్యారేజ్ అని చెప్పేసి నేను రాశాను. సో ఇలా నేను సెలవు పెట్టింది ముందే నేను నోటిఫై చేసి ఉంచుకుంటే నాకు రేపు పొద్దున్న నాకు ఏమవుతుందంటే ఇంకా ఆ రోజు మనం టూర్ అనేది చేసుకోం. ఇక్కడ చూస్తే మీకు కనిపిస్తూ ఉంటుందండి 14th సిఎల్ అని కనిపిస్తుంది. ఇక్కడ అలా కాకుండా మనకు ఒక 5-6 లీవ్స్ పెట్టాం అదే మంత్ లో, మనం ప్రతిదీ ఇక్కడ ఎత్తుక్కోలేం కదా. సో మన కింద ఇక్కడ చూస్తే చూడండి 31 తర్వాత ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి 14, లేదంటే ఇంకొక 3 రోజులు లీవ్ పెట్టారు అనుకోండి 14, 21 సెలవు పెడితే 21, 29 సెలవు పెడితే 29, అలా మనకి ఎన్ని డేస్ సెలవు పెడితే అన్ని డేస్ కూడా మనకి కింద ఒక లెజెండ్ లా, మనకు ఒక లెజెండ్ లా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి మనం ఏం చేసుకుంటాం అంటే ఆ రోజు మనం టూర్ చేయకుండా ఉంటాం అన్నమాట. అందుకోసం ఇది. సో మీకు మీకు అర్థమైందండి ఎలా యాడ్ చేసుకోవాలో. ఇది ఒకవేళ మనకి ఏదన్నా సెలవు పెట్టుకుంటే కనుక దాన్ని ఎలా మనం మార్క్ చేసుకోవాలో మీకు ఐడియా ఉంది కదా ఇప్పుడు. రైట్. నెక్స్ట్ ఇప్పుడు నేను ప్రజెంట్ ఇప్పుడు టూర్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ 28th ఏదో ఒక విలేజ్ వెళ్ళాను కాబట్టి నేను టూర్ క్రియేట్ చేయాలి, దాని మీద క్లిక్ చేశాను. జస్ట్ సింగిల్ క్లిక్ చేస్తే మీకు ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి 2 types ఆఫ్ ఫామ్స్ ఉన్నాయండి. వర్క్ టూర్ ఒకటి ఉంది, ఫీల్డ్ టూర్ ఒకటి ఉంది. సో రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఫీల్డ్ టూర్ అంటే మనం ఏదన్నా మనకు తెలియని ప్లేసెస్ లో అంటే ఏదో ట్రైనింగ్ కోసమో లేకపోతే వేరే ఏదో అఫీషియల్ పర్పస్ కో ఎక్కడికో వెళ్ళారు అన్నోన్ ప్లేస్ కి. సో వెళ్ళినప్పుడు మనం అది కూడా మనం మన దాంట్లో రాసుకోవాలనుకున్నప్పుడు ఫీల్డ్ టూర్ ఓపెన్ చేస్తారు. ఏ రోజు మీరు టూర్కి వెళ్తున్నా అది ఓపెన్ అవుతుంది. ఇక్కడ గెట్ లొకేషన్ అని కొట్టగానే ఏమవుతుందంటే మీకు ఆ లొకేషన్ అనేది ఆటోమేటిక్గా ఫెచ్ చేసుకుంటుంది. చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే పర్పస్ ఆఫ్ విజిట్ ఏంటో రాసుకుంటారు, ఎందుకోసం మీరు వెళ్ళారు అనేది పర్పస్ రాసుకుంటారు అనమాట. సో అది దీని తాలూకా ఇదండి. అలా కాకుండా మనం వర్క్ టూర్ అంటే ఏంటి? వర్క్ టూర్ అంటే విత్ ఇన్ ద మండలంలో మనం కనుక టూర్ చేస్తే దాన్ని ఏమంటాం వర్క్ టూర్ అండి. మనకి ఒకవేళ మనకు తెలియని ప్లేసెస్ లో అది ఏదర్ అది అఫీషియల్ గా వెళ్ళి ఉండొచ్చు, లేదా ఎక్కడికైనా వెళ్ళినా ఆ టూర్ మనకి ఆ లొకేషన్ తెలియదు అయితే ఇది ఓపెన్ చేసుకుంటాం. మన మండలంలో అయితే కనుక వర్క్ టూర్ పెట్టుకుంటాం. వర్క్ టూర్ పెట్టిన తర్వాత మీరు ఏదైతే మండలంతో రిజిస్టర్ అవుతున్నారో అప్ టు ఆ మండలం దాకా అది ఆటో పాపులేట్ అయిపోయి వచ్చేస్తుందండి. అక్కడ నుంచి మీరు ఏ జీపీకి వెళ్తున్నారో ఆ జీపీ మీరు సెలెక్ట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అమృతపురం అనే విలేజ్ వెళ్తున్నాను. అమృతపురం అనే ఒక విలేజ్ ఓపెన్ చేసుకున్నాం. దాంట్లో హ్యాబిటేషన్ కూడా సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత సెలెక్ట్ ఎంట్రీ టైప్ అని ఉంటుందండి. ఎంట్రీ టైప్ అంటే మీరు ఎటువంటి ఇన్స్పెక్షన్ చేస్తున్నారు? ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేస్తున్నారా, లేకపోతే అక్కడ వర్క్ అయ్యి మెజర్మెంట్స్ అని తీసుకుంటున్నారా? సో ఆ రెండు రకాలటువంటి మనకి ఇన్స్పెక్షన్స్ ఉన్నాయి. ఫీల్డ్ ఇన్స్పెక్షన్ అంటే మనం క్యాజువల్ గా వెళ్తా ఉంటాం మండలంలో, ఏదో ఒక జనరల్ పర్పస్కి వెళ్ళినప్పుడు, ఏదో మీటింగ్లకో లేకపోతే దేనికో వెళ్ళినప్పుడు మనం ఫీల్డ్ ఇన్స్పెక్షన్ పెట్టుకుని ఆ పర్పస్ ఆఫ్ విజిట్ రాస్తాం. విజిట్ రాసి ఒకవేళ అది చాలా ఇంపార్టెంట్, ఎమ్మెల్యే గారి విజిట్ ఏదో అయింది, లేకపోతే ఏదో ఒక అకేషన్ వచ్చింది, అది రేపు పొద్దున మనకి ఫ్యూచర్ లో మనకి నేను అన్ని టూర్ ఓపెన్ చేయకుండా నాకు కనిపించాలనుకున్నప్పుడు ఇది మార్క్ యాజ్ ఇంపార్టెంట్ అని కొట్టుకుంటే ఇది ఏమవుతుందంటే స్పెషల్ గా సేవ్ అవుతుంది. అంటే టూర్ లోకి సేవ్ అవుతుంది. ఒక ఈవెంట్ అని చెప్పి స్పెషల్ ఈవెంట్ అని ఒక టైల్ పెట్టాను, దాంట్లోకి వచ్చేస్తుందన్నమాట. ఇది మనం మార్క్ చేసుకుంటే ఇదొకట మనకి చెక్ బాక్స్ పెట్టుకుని మీరు ఇక్కడ ఫొటోస్ ఉంటే ఫొటోస్ అప్లోడ్ చేసుకుంటారు, లేదు ఏమైనా ఫైల్స్ ఉంటే ఫైల్స్ అప్లోడ్ చేసుకుంటారు, సబ్మిట్ కొడతారు. సబ్మిట్ కొడితే ఇది టూర్ కింద మనకి ఇది సేవ్ అవుతుంది. లేదు మనకి మన మండలంలో ఏదో వర్క్ అయింది, ఆ వర్క్ మనం రికార్డ్ చేయాలనుకున్నప్పుడు మీరేంటంటే ఈ వర్క్ మెజర్మెంట్ కొట్టగానే మీకు ఈ ఎంబుక్ వర్క్ డీటెయిల్స్ అని చెప్పేసి ఈ సెక్షన్ ఓపెన్ అవుతుంది. దాని మీద మనకి టెక్నికల్ శాంక్షన్ డీటెయిల్స్ అని చెప్పి ఒక సెక్షన్ ఉంది. ఇది మీకు దీని గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనం కావాలనుకుంటే ఫిల్ చేసుకోవచ్చు, లేదంటే దీనికి ఇది ఆటోమేటిక్ గా పాపులేటెడ్ కూడా మనకు ఉంది ఆప్షన్, అది నేను చెప్తాను. ముందు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఎంబుక్ వర్క్ డీటెయిల్స్ లోకి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ మీరు పలానా వర్క్ విజిట్ చేశారు, ఏదో ఆగ్మెంటేషన్ ఆఫ్ పీడబ్ల్యూ స్కీమ్ అని చెప్పేసి ఏదో వర్క్ ఉంది, ఆ వర్క్ మీరు అక్కడ చూసారు. సో అది చూసినప్పుడు రికార్డ్ చేసుకున్నారు. రికార్డ్ చేసింది ఈ విధంగా రాసుకుంటాం, ఆగ్మెంటేషన్ ఆఫ్ పీడబ్ల్యూ స్కీమ్. సో పెట్టుకున్న తర్వాత దాంట్లో సబ్ వర్క్ ఏంటి,
మనం దాంట్లో ఏం చేసామంటే ఏదో కొత్త పంప్ సెట్ వేసాం. మన ఇష్టం దాంట్లో ఏ వర్క్ ఎగ్జిక్యూట్ చేస్తున్నామో సబ్ సబ్ కాంపిటెంట్ రాసుకుంటాం. ఇవేమి కాదు నేను కొత్తగా ఎంటర్ చేసుకోవాలంటే కస్టమ్ ఎంట్రీ కొట్టుకుంటారు. మీరు ఏదైతే రాయాలనుకుంటున్నారో అక్కడ రాసుకుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కస్టమ్ ఎంట్రీ పెట్టి బోర్వెల్ అని చెప్పి రాశాను. బోర్వెల్ డ్రిల్ చేసాం, డ్రిల్లింగ్ ఆఫ్ బోర్వెల్. డ్రిల్లింగ్ ఆఫ్ బోర్వెల్ ఇది మనకి వర్క్ వాల్యూ వచ్చి 5 lakhs అనుకుందాం. 5 lakhs ఎస్టిమేట్ కాస్ట్ అయితే గ్రాంట్ మనకి ఏ 15 ఫైనాన్స్ అనుకుందాం, లేకపోతే మండల పరిషత్ పెడదాం. మండల పరిషత్ 15 ఫైనాన్స్ అని పెట్టాను. పెట్టిన తర్వాత అందులో వర్క్ స్టేటస్ ప్రెసెంట్ ప్రోగ్రెస్ లో ఉంది వర్క్. ఏ బుక్ లో రికార్డ్ చేసాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 123 బుక్ లో రికార్డ్ చేసాం. పేజ్ నెంబర్ ఏ 12 ఏ 2 నుంచి ఏ 5 వరకు రికార్డ్ చేశాను బోర్వెల్. చేసిన తర్వాత మీరు ఇక్కడ అడుగుతుంది బిల్ సబ్మిట్ చేస్తారా చేయరా అని చెప్పేసి. సబ్మిట్ చేస్తే ఒక రకమైన ఫామ్ ఓపెన్ అవుతుంది, సబ్మిట్ చేయకపోతే ఒక రకంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను బిల్ సబ్మిట్ చేయట్లేదు, జస్ట్ రికార్డ్ చేసి వదిలే బుక్ నా దగ్గర పెట్టుకుంటున్నాను, అప్పుడు నో కొడతారు. నో కొట్టి మీరు దాని తాలూకా ఎస్టిమేట్ కానీ అగ్రిమెంట్ కానీ మీ దగ్గర ఉంటే స్కాన్ చేసి ఉంచుకుంటే అది అప్లోడ్ చేసుకుంటారు దీంట్లో. అలాగే ఫొటోస్ కూడా, ఫొటోస్ అన్ని కలిపి ఒక జిప్ ఫైల్లో పెట్టేసుకుని ఈ జిప్ ఫైల్ మనం ఏం చేస్తామంటే దాంట్లో పెట్టుకుని మనం సబ్మిట్ కొట్టేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను బిల్ ఇవ్వట్లేదు కాబట్టి నో అని పెట్టేసి సబ్మిట్ కొట్టేసాం. సబ్మిట్ కొడితే మీకు చూడండి మనకి ఇక్కడ ఏమొచ్చిందండి 28th నాకు టూర్ వచ్చింది అమృతపురం అనే విలేజ్ వెళ్ళినట్టుగా. ఇప్పుడు నేను దీని డీటెయిల్స్ నేను చూడాలంటే లోపలికి వెళ్ళి చూడొచ్చు, లేదంటే దీని మీద మనం లాంగ్ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఆ వర్క్ చేసినటువంటి డీటెయిల్స్ మనం ఓపెన్ అవుతాయి. ఇలా అవుతాయి, ఇలా ఓపెన్ అవుతాయి. నెక్స్ట్ ఇది చేసాం కదా, ఇప్పుడు ఇది చేస్తే టూర్ కింద ఎలా సేవ్ అయిందో చూద్దాం. అంటే అది ఎలా మనకి అయిందనేది మనం చెక్ చేసుకోవాలి. అది ఎక్కడ ఉంటుందంటే రికార్డ్స్కి వెళ్తారండి. రికార్డ్స్కి వెళ్తే ఇందులో మనకి 3 types ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి. పర్సనల్ రికార్డ్స్ ఓపెన్ చేస్తాను. పర్సనల్ రికార్డ్స్లో టూర్ రిజిస్టర్ ఓపెన్ చేస్తాను. టూర్ రిజిస్టర్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి అమృతపురం విలేజ్, అమృతపురం ఆగ్మెంటేషన్ ఆఫ్ పీడబ్ల్యూఎస్ స్కీమ్, డ్రిల్లింగ్ ఆఫ్ బోర్వెల్, మండల పరిషత్ 15 ఫైనాన్స్ గ్రాంట్, ఎస్టిమేట్ కాస్ట్ 5 lakhs. ఏ రోజు మనం ఏ రోజున రికార్డ్ చేసామో అది వచ్చింది 28th May 2026. ఏ పేజ్ నెంబర్లో మనం చేసామో వచ్చింది, ఏ బుక్ నెంబర్లో చేసామో వచ్చింది. ఇది కావాలనుకుంటే మనం దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే. ఒకసారి చూస్తే సో నేను నా టూర్ అంతా కూడా ఓపెన్ అయింది. సో ఈ విధంగా మనకి మన టూర్ రిజిస్టర్ తాలూకా అది ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. నేమ్ ఆఫ్ ది వర్క్, అలాగే సబ్ వర్క్ ఏం చేసాం సబ్ వర్క్ కూడా ఓపెన్ అవుతుంది. ఏ గ్రాంట్ ఆ గ్రాంట్ కూడా ఓపెన్ అవుతుంది. ఎస్టిమేట్ కాస్ట్ ఎంత, ఏ రోజున విజిట్ చేసాం, డేట్ ఆఫ్ విజిట్ ఏ రోజు, అలాగే ఏ పేజ్ నెంబర్లో వైట్ పేజ్ నెంబర్లో ఎక్కడెక్కడ రికార్డ్ చేసాం అది కూడా వచ్చింది. ఏ బుక్లో రికార్డ్ చేసాం వచ్చింది. ఒకవేళ మీరు బిల్లు పంపుంటే కనుక ఆ బిల్ అమౌంట్ కూడా అక్కడ డిస్ప్లే చేస్తుంది. మనం దీనికి ఎటువంటి బిల్లు పెట్టలేదు కాబట్టి మనకి డిస్ప్లే చేయట్లేదు. సో ఈ విధంగా మనకు వస్తుంది అన్నమాట. ఓకే అండి, ఇది టూర్ మనకి టూర్ రిజిస్టర్ ఈ విధంగా క్రియేట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఆ వర్క్ మీద ఎక్స్పెండిచర్ రిజిస్టర్ ఎలా క్రియేట్ అవుతుందో చూద్దాం. మనం ఇందాక ఇచ్చినటువంటి దాంట్లో మనం ఎటువంటి ఎక్స్పెండిచర్ ఇవ్వలేదు కాబట్టి మనం ఒకసారి మళ్ళీ ఇన్స్పెక్షన్కి వెళ్దామండి. వెళ్ళిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ అదే రోజు అంటే నేను ఫార్వర్డ్కి వెళ్ళొచ్చు కానీ మళ్ళీ చూపిస్తున్నాను మీకు. మళ్ళీ నెక్స్ట్ బిల్ ఇవ్వాలనుకుంటున్నాను. బిల్ ఇవ్వాలనుకున్నప్పుడు ఓపెన్ చేస్తారు. ఏ ఏ అమృతపురం విలేజ్లో మనం రికార్డ్ చేసాం అది సేమ్ అమృతపురం ఓపెన్ చేస్తారు. అమృతపురం విలేజ్లో అమృతపురం కొడతారు. కొడితే మీకు ఏమవుతుందంటే కింద ఒక చిన్న ఇది ఓపెన్ అవుతుంది, డ్రాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. ఇది ఎందుకు ఓపెన్ అయిందంటే ఒకవేళ మీరు ఆ విలేజ్ లో వర్క్ ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేసి మీరు రికార్డ్ చేసి ఉంటే కనుక అది మీకు ఏమవుతుందంటే ఒకసారి ఎంటర్ చేస్తే ఆ డీటెయిల్స్ ఆటోమేటిక్గా దీంట్లో ఉండిపోతాయి. మీరు అది సెలెక్ట్ చేయగానే మీరు మళ్ళీ ఎంటర్ చేయని అవసరం లేదు, అది ఆటోమేటిక్గా చూపిస్తూ ఉంటుంది. చూడండి నేమ్ ఆఫ్ ది వర్క్ చూపించింది, డ్రిల్లింగ్ ఆఫ్ బోర్వెల్ అన్నాం. ఈసారి కస్టమ్ ఎంట్రీ మార్చుకుంటాం. బోర్వెల్ కాకుండా వేరే చేస్తే మనం మార్చుకోవచ్చు. ఒకవేళ బోర్వెల్ తో పాటుగా పంప్ సెట్ అని పెడితే పంప్ సెట్ పెట్టుకుంటాం.
ఎస్టిమేట్ కాస్ట్ అదే చూపిస్తుంది, అలాగే గ్రాంట్ అదే చూపిస్తుంది. ఈసారి వర్క్ స్టాటస్ అనేది నేను ప్రోగ్రెస్ కాదు, నేను ఏం చేస్తాను అంటే కంప్లీటెడ్ చూపిస్తున్నాను. కంప్లీటెడ్ చూపించగానే ఏమవుతుందంటే మనకి మీరు ఇది వరకు ఏ బుక్ లో క్రియేట్ చేస్తారో ఆ బుక్ చూపిస్తా ఉంటది, అలాగే ఏ పేజ్ నెంబర్ లో చేస్తారో చూపిస్తా ఉంటది. వేరే బుక్ లో చేస్తున్నారు, ఆ బుక్ కాకుండా వేరే బుక్ లో చేస్తారనుకుంటే యాడ్ అనదర్ బుక్ కొడతారు. ఈసారి వేరే బుక్ ఎంటర్ చేసుకుంటారు. చేసుకుని ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి నేను 134 లో లేదా అదే బుక్ అయితే అదే బుక్ కంటిన్యూ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఇది కూడా ఎడిట్ అవుద్దండి. సో నేను వేరే బుక్ పెట్టాను కాబట్టి 134 అని రాశాను, పేజ్ నెంబర్ 4 to 8 అన్నాను. ఈసారి ఇచ్చిన తర్వాత మీరు వన్స్ వర్క్ కంప్లీట్ అయిపోయిందంటే ఇది ఏం అర్థం చేసుకుంటుందంటే ఇంక మేము క్వశ్చన్ చేయదు, ఇంకా బిల్ పంపుతావా అని క్వశ్చన్ చేయదు. ఎందుకని మన వర్క్ కంప్లీట్ అయిందంటే ఆబ్వియస్లీ మనం బిల్ పంపించేస్తాం. సో అందుకని ఏం చేస్తుందంటే ఇది నెక్స్ట్ ఏమవుతుందంటే బిల్ సబ్మిషన్కి వచ్చేస్తుంది డైరెక్ట్ గా. వచ్చిన తర్వాత ఇక్కడ అడుగుతుంది, నువ్వు పార్ట్ బిల్ పంపిస్తున్నావా ఫైనల్ బిల్ పంపిస్తున్నావా అని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను పార్ట్ బిల్లే పంపిస్తున్నాను అనుకుందాం. పార్ట్ బిల్ పంపిస్తున్నప్పుడు 5 లక్షల్లో నేను 3,50,000 బిల్ పంపిద్దాం అనుకున్నాను. 3,50,000 మీరు టైప్ చేస్తారు. చేసిన తర్వాత జిఎస్టీ ఉంటే అప్పుడు 18% జిఎస్టీ పెడతారు. పెట్టిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ గా దీని మీద అగ్రిమెంట్, దీని మీద మళ్ళీ మనకి దీని తాలూకా అగ్రిమెంట్స్ కానీ లేదంటే ఏమైనా ఎస్టిమేట్స్ కానీ ఫొటోస్ కానీ ఉంటే కనుక అప్లోడ్ చేస్తారు. చేసిన తర్వాత మీరు సబ్మిట్ కొడతారు. చూడండి ఇప్పుడు మనకి సబ్మిట్ అయిపోయింది. ఇప్పుడు ఏమైంది, బిల్లు కూడా ఇచ్చాం కాబట్టి ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా మనకి మనకి ఎన్ని రకాల రిపోర్ట్స్ వస్తాయో చూడండి ఒకసారి. ఒకటి టూర్ రిజిస్టర్ వస్తుంది చూడండి, వచ్చిందండి. 2 రకాల టూర్ రిజిస్టర్స్ వచ్చాయి. ఈసారి ఏంటంటే 134 దాంట్లో మనం పంపించాం. ఓకే అండి. తర్వాత ఎక్స్పెండిచర్ రిజిస్టర్, ఇప్పుడు ఎక్స్పెండిచర్ రిజిస్టర్ కూడా ఓపెన్ అవుద్దండి. దీంట్లో చూడండి అమృతపురం విలేజ్ లో ఆ వర్క్ మీద సో ఈ విధంగా మనం 4.13 lakhs అనేది మనం బిల్లు పంపించాం. బ్యాలెన్స్ అమౌంట్ ఎంత ఉంది, ఏ బుక్ లో మనం పంపించాం, 123/Aలో పంపించాము, 134/Aలో కూడా పంపించాం. ఏ రోజున బిల్ సబ్మిట్ చేసాం. మన ఇండివిజువల్ గా కావాలితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చండి, లేదు ఓవరాల్ కావాలితే ఓవరాల్ గా రిపోర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీని గురించి మనం ఈ వర్క్ ఒక వర్క్ గురించి మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్ చేస్తారు, రిపోర్ట్ వచ్చేస్తుంది. సో రిపోర్ట్ చూడండి ఒకసారి ఎలా వస్తుందో. సో ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. సో ఇది ఈ విధంగా ఉంటుంది. హ్యాబిటేషన్, అలాగే నేమ్ ఆఫ్ ది వర్క్, సబ్ వర్క్, గ్రాంట్, అలాగే నెక్స్ట్ ఎస్టిమేట్ కాస్ట్. ఇది వర్క్ ఐడి మీకు అవసరం లేదండి, అది చూపిస్తుంది కానీ అది అవసరం లేదు. అది నేను ఇవన్నీ కూడా అవసరం లేదు, తీసేస్తానండి రిపోర్ట్లో. మామూలుగా ఉంచాను మనకు కన్వీనియంట్ కోసం, బట్ అవసరం ఉండదు. బిల్ డేట్, ఏ రోజు మనం బిల్ పంపించాము, ఏ బిల్ అమౌంట్ ఎంత, మొత్తం ఓవరాల్ క్యూములేటివ్ అమౌంట్ ఎంత ఇచ్చాము, బ్యాలెన్స్ ఇంకెంత ఉంది, ఏ బుక్ లో మనం పంపించాము. ఇక్కడ చూడండి బిల్ బుక్ మొత్తం ఏ ఏ ఏ బుక్ లో మనం వెళ్ళాయి, ఈ 2 కూడా మనకి వెళ్ళాయి బిల్లుకి. ఇది రికార్డింగ్ లో చేసాం 134 అనేది, ఏ పేజ్ లో చేసాం. సో ఆ విధంగా మనకి ఇదేంటంటే ఎక్స్పెండిచర్ రిజిస్టర్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అలా కాకుండా ఇప్పుడు నాకు బుక్ ఎక్కడికి వెళ్ళిందో కూడా కావాలి నాకు. నెక్స్ట్ ఏంటంటే బుక్ కూడా ఎక్కడికి వెళ్ళింది, అది ఎక్కడ ఉంటుందంటే బుక్ మూమెంట్ రిజిస్టర్ లో ఉంటుంది. బుక్ మూమెంట్ రిజిస్టర్ ఓపెన్ చేస్తే చూడండి, అమృతపురం విలేజ్ ఆగ్మెంటేషన్ ఆఫ్ పీడబ్ల్యూ స్కీమ్, మండల పరిషత్ 15 ఫైనాన్స్ గ్రాంట్. అది ఎక్కడికి వెళ్ళింది, రిసీవింగ్ ఆఫీస్ ఎవరండి, సబ్బవరం ఎంపీపీ ఆఫీస్. అంటే మనది మండల పరిషత్ గ్రాంట్ కాబట్టి ఆబ్వియస్లీ అది మండల ఎంపీడీ ఆఫీస్కి వెళ్తుంది కాబట్టి సబ్బవరం ఎంపీపీ ఆఫీస్కి వెళ్ళింది. లేదా మన మన గ్రాంట్స్ అయితే కనుక కన్సర్న్ ఈగర్ ఆఫీస్కి వెళ్తుంది. లేదు పంచాయతీ వర్క్ అయితే కనుక కన్సర్న్ పంచాయతీ ఆఫీస్కి అనేది అది ఆటోమేటిక్ గా అదే ఫెచ్ చేసుకుంటుంది బట్టి బేస్డ్ ఆన్ ది గ్రాంట్ ని బట్టి అదే మనకి చెప్పుద్ది. ఏ రోజున మనకి ఈ బుక్ ఎక్కడికి వెళ్ళిందో కూడా మనకి డిస్ప్లే అవుతూ ఉంటుంది అన్నమాట. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇంపార్టెంట్ ఈవెంట్స్ లిస్ట్ అని చెప్పాను కదా. అదేంటంటే మనం ఏదన్నా మీకు కింద చెక్ బాక్స్ చెప్పాను, అది చాలా ఇంపార్టెంట్. అది మార్క్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇందులో కూడా వస్తుంది. అంటే మన ప్రతిసారి టూర్ రిజిస్టర్ ఓపెన్ చేసుకుని చూసుకోలేక లేకుండా మనకి కన్వెంట్ కోసం పెట్టుకున్నాను, పలానా రోజున పలానా అయింది అని తెలియడం కోసం. సో ఆ విధంగా మనకి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఈవెంట్స్ అని కూడా ఒక సెపరేట్
ఒక రికార్డ్స్లో డౌన్లోడ్ మనకి ఇందులో సేవ్ అవుతాయి అనమాట. అవసరం అనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ ఫెసిలిటీ కూడా బాగుంటుంది మనకి. ఏదైనా ఇంపార్టెంట్ ఆస్పిషియస్ డేస్ ఉన్నప్పుడు కూడా మనకి బాగా యూజ్ అవుతాయి. సో ఇక్కడ చూసుకుంటే మనకి మీకు టూర్ ఎలా క్రియేట్ చేయాలో నేను చెప్పాను. తర్వాత ఆ, ఎటువంటి టూర్ చేస్తే దేంట్లోకి వెళ్తుంది కూడా మీకు ఐడియా ఉంది. ఇప్పుడు అలా కాదు, నేను ఎంట్రీ చేసిన టూరే సమ్ మిస్టేక్ ఉంది. మిస్టేక్ ఉన్నదాన్ని మేము ఎడిట్ చేసుకోవాలనుకుంటే కనుక ఎడిట్ ఇన్స్పెక్షన్ దాంట్లోకి వెళ్తే మీరు ఎటువంటి టూర్ చేస్తారో ఆ టూర్లన్నీ కూడా ఇక్కడ మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయి. కొంచెం టైం పడుతుంది ఎందుకంటే అన్ని ఫెచ్ చేసుకోవాలి కాబట్టి. సరే, ఈ విధంగా వస్తుంది. ఇది మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం పంపించిన ఎంబుక్ లోనే కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, దాన్ని ఎడిట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎడిట్ ఆప్షన్ కొడితే మీరు ఏదైతే ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఎడిట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ ఎడిట్ ఆప్షన్ అనేది ఓన్లీ 24 hours వరకునే మనకి వ్యాలిడ్ అండి. 24 hours తర్వాత ఏమవుతుంది, మనం ఇంకా ఎడిట్ చేయలేం, అది లాక్ అయిపోతుంది అనమాట. ఇంకా దాన్ని డిలీషన్ తప్ప ఎడిట్ చేయలేము. ఆ డిలీషన్ కూడా మీరు ఎవరు పెడితే వాళ్ళు డిలీట్ చేయలేరు. మీకు ఇందాక చెప్పాను, ఏ ఏ పని చేయాలన్నా, ఈవెన్ మీరు ఏ యాక్టివిటీ చేయాలన్నా సరే మీకు ఓటీపీ అనేది కంపల్సరీ అడుగుద్దాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వర్క్ ని డిలీట్ చేయాలనుకుంటున్నాను అంటే నేను పొరపాటుని వర్క్ వేరే పంచాయతీలో చేయాల్సింది ఈ పంచాయతీలో చేస్తాను. డిలీట్ చేయాలనుకుంటే ఇక డిలీషన్ ఆప్షన్ ఉంది, డిలీషన్ కొడతారు. బిఫోర్ దట్ ఒకసారి నేను కోడ్ చూపించాలనుకుంటున్నాను. అదేంటంటే మీకు ఇందాక చెప్పాను 24 hours దాటితే మనకి మన మనవన్నీ కూడా లాక్ అవుతాయని చెప్పేసి. ఆ 24 hours దాటి మీకు చూపిస్తాను. అంటే ఇవన్నీ కూడా ఎస్టర్డే నేను క్రియేట్ చేసుకున్నాను. ఇదిగోండి, ఒకవేళ 24 గంటలు దాటేస్తే ఇది మనం ఎడిట్ చేయలేము. చూడండి, ఎడిట్ ఆప్షన్ అనేది కనిపిస్తుందా, కెనాట్ ఎడిట్ అని వస్తుందండి. ఇది ఇంక మనం 24 గంటలు దాటితే మనం చేసినటువంటి టూర్ ని ఇంకా ఎడిట్ చేయలేమన్నమాట. కావాలని మనం దాన్ని డిలీషన్ చేసుకోవాలి, కానీ అది డిలీషన్ కూడా ఓన్లీ మన మొబైల్ కి మన ఈమెయిల్ కి ఓటీపీ వస్తుందండి. అది వస్తేనే మనం డిలీట్ చేయగలం. ఈ విధంగా సెండ్ ఓటీపీ అని కొడితే మనకి ఏమవుతుందంటే ఒక ఓటీపీ అనేది వస్తుంది. సో అది అలా ఓటీపీ వస్తుంది. అంటే ఇది ఇక్కడ కాకుండా మనం ఇప్పుడు చేసి డిలీట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది డిలీట్ చేయాలనుకుంటున్నాను. చూడండి, డిలీట్ అయిపోవచ్చు. చూడండి, అయిపోయిందండి. సో ఇదేమో ఇది కూడా డిలీట్ చేయాలనుకుంటున్నాను. అంటే మనం ఇదేంటంటే విత్ ఇన్ 24 hours లో డిలీట్ చేసుకోవచ్చండి, కానీ 24 hours దాటితే మాత్రం కంపల్సరీ అది అయిపోయింది. ఇది అన్ని కూడా నేను క్రియేట్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా ఇది డిలీట్ చేయడానికి లేదు. ఇప్పుడు చూద్దాం, మనం డిలీట్ చేస్తాం కదా మన ఎంట్రీస్ అన్ని కూడా, అవి మరి టూర్ లోంచి కూడా వెళ్ళిపోవాలి కదా. ఇక చూడండి, ఇక్కడ 20 ఇక్కడ మన క్యాలెండర్ లో అయితే పోయింది. మీరు చూస్తున్నారు కదా, ఇందాక అమృతపురం కనిపించేది ఇప్పుడు కనిపించట్లేదు. అలాగే టూర్ లోంచి కూడా అది వెళ్ళిపోవాలి. చూడండి, ఉందండి ఇక్కడ మనం డిలీట్ చేసింది. ఓన్లీ డైరెక్ట్ గా ఎక్కడికి వస్తుంది, గొట్టువాడకి వస్తుంది, గొట్టువాడ. సో మనకి 24 hours లోపు మనం డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ చేయొచ్చండి. ఆఫ్టర్ దట్ డిలీట్ చేయాలంటే మాత్రం కంపల్సరీ ఓటీపీ అనేది వస్తుందన్నమాట. ఇది దీని మనకి ఉన్నటువంటి అడ్వాంటేజ్. అంటే ఎవరు పడితే వాళ్ళు మనకి డిలీట్ చేయడానికి కావదు. అలాగే నెక్స్ట్ మనం క్రియేట్ చేస్తున్న ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఇక్కడ ఇందులోకి వస్తాయండి. ఏంటవి, వర్క్ స్టాటస్ అని చెప్పేసి ఒకటి ఉంది, దాంట్లోకి వస్తాయండి. సో దాంట్లో ఏంటంటే మనకి ఇప్పటి వరకు ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఎన్ని వర్క్స్ టేకప్ చేసామో ఆ వర్క్స్ అన్ని మనకి చూపిస్తా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను సబ్బవరం మండలంలో 164 వర్క్స్ అనేవి నేను టేకప్ చేశాను. అందులో ఒకటి ఇంకా నాట్ స్టార్టెడ్ లో ఉంది, 7 వర్క్లు ప్రోగ్రెస్ లో ఉన్నాయి. సో ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఈ విధంగా మనకి డిస్ప్లే అవుతాయి అంట. మొత్తం టోటల్ వర్క్ తాలూకు హిస్టరీ అంతా కూడా ఇందులో వచ్చేస్తాను. ఇప్పుడు ఇందాక మనం ఒక వర్క్ ఎంటర్ చేసాం అమృతపురం అని చెప్పేసి, కానీ యాక్చువల్ గా అది ఇక్కడ ఉండిపోయింది. సో దీన్ని డిలీట్ చేసేది, ఎందుకంటే ఇది మనకి నేను మీకు మామూలుగా రిఫరెన్స్ కోసం యాడ్ చేశాను. చేయాలంటే ఇక్కడ మీకు ఇది ఎక్కడ డిలీట్ చేయాలంటే వర్క్ ఐడీస్ లో డిలీట్ చేయాలి, దీంట్లో అవ్వదు. వర్క్ ఐడీలో ఉంటుంది, అది చూపిస్తాను చూడండి, అక్కడ డిలీట్ చేసుకోవాలి. ఇదిగోండి, అమృతపురం ఆగ్మెంటేషన్ ఆఫ్ పీడబ్ల్యూఎస్ స్కీమ్, డ్రిల్లింగ్ ఆఫ్ బోర్వెల్ 15th ఫైనాన్స్. ఈ వర్క్ మీకు జస్ట్ చూపించడం కోసం చూపించాను, బట్ అది అవసరం లేదు. డిలీట్ చేస్తాను. ఇక్కడ ఆ వర్క్ ని డిలీట్ చేయాలంటే మాత్రం కంపల్సరీ ఓటీపీ కావాలండి. నాకు ఓటీపీ వచ్చింది, ఓటీపీ ఎంటర్ చేస్తాను చూడండి ఒకసారి. 52
1195. సో సక్సెస్ఫుల్లీ డిలీటెడ్. సో అది మనకి ఈ విధంగా ఆ వర్క్ తాలూకా అదంతా కూడా మనకి డిలీట్ అయిపోతుంది అనమాట. ఏం డౌట్స్ ఉన్నాయండి దీంట్లో? సార్ ఇక్కడ ఒక డౌట్. అంటే ఇప్పుడు వర్క్ అనేది ఎంట్రీ చేసుకున్నాక 24 అవర్స్ తర్వాత ఎడిట్ చేసుకోవచ్చు అని చెప్పారు కదా. ఇన్ కేస్ 24 అవర్స్ దాటితే ఉమ్, మనం ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చా? అంటే ఇప్పుడు మీరు డిలీషన్ పక్కన ఎడిట్ చేసుకోవచ్చు. సింబల్ ఉంది కదా సార్. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఇందులో మీకు చూపించాం కదా, ఇన్స్పెక్షన్ లో ఏంటంటే ఆ వర్క్ అయితే బతికే ఉంటుంది, దీంట్లో వర్క్ ఐడిలో ఉంటుందండి. కాకపోతే ఆ దాని తాలూకా టూర్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. మీకు అర్థమైందా? ఆ వర్క్ అలానే ఉంటుంది, లైవ్ లో ఉంటుంది. మీరు ఇక్కడికి వచ్చి ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ చేసుకుని ఏం చేస్తారంటే వర్క్ ని బతికించుకుంటారు. బతికించుకోవడం అంటే మీరు ఇందాక ఏం చేశారు, డిలీట్ చేస్తారు. ఎడిట్ కి వస్తే ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి, ఇక్కడ ఇదిగోండి వర్క్ అనేది ఇక్కడ ఏమవుతుందంటే మనం మళ్ళీ ప్రోగ్రెస్ అని పెట్టుకుంటాం, పార్ట్ అని పెట్టుకుంటే ఏమవుతుందంటే మీరు మళ్ళీ మళ్ళీ ఇన్స్పెక్షన్ లోకి వెళ్ళిన వర్క్ పేరు ఎంటర్ చేయని అవసరం లేదు. అది ఆటోమేటిక్ గా మీకు ఏమవుతుందంటే ఆ పంచాయతీ ఓపెన్ చేయగానే ఆ వర్క్ ని చూపిస్తూ ఉంటుందండి. మీకు అర్థమైందండి? అంటే మీ అమృతపురం విలేజ్ లో అమృతపురం పెట్టుకుంటే మీకు ఏమవుతుందంటే ఇక్కడ డ్రాప్ బాక్స్ ఒకటి వస్తుంది. ఇందాక మీకు వచ్చింది కదా, అంటే వర్క్ తీసాం కాబట్టి రావట్లేదు. ఒకవేళ వర్క్ కనుక మీకు వర్క్ ఐడిలో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్క్ ఐడి దీంట్లో ఉంటే కనుక మన ఆ కన్సర్న్ పంచాయతీ ఓపెన్ చేస్తే ఆ వర్క్ తాలూకు డీటెయిల్స్ అన్ని మళ్ళీ వచ్చేస్తాయి. ఓన్లీ మనం డిలీట్ చేసింది ఏంటంటే దాని తాలూకు టూర్ ఒకటే డిలీట్ చేస్తాం. టూర్ మీన్స్ ఆ రోజు ఉన్నటువంటి మనం టూర్ చేయలేదు, డిలీట్ చేస్తాం. కానీ వర్క్ డిలీట్ చేయలేదు, వర్క్ అలానే ఉంటుంది. అంటిల్ అన్లెస్ మనం ఈ వర్క్ ఐడిలోంచి రిమూవ్ చేయనంత వరకు, కూడా వర్క్ అనేది మీకు లైవ్ లో ఉంటుందండి. జస్ట్ ఓన్లీ మనం ఎంట్రీస్ మాత్రం డిలీట్ చేస్తాం అంతే. ఇప్పుడు ఏం చేశాను, ఇందాక మొత్తం వర్కే తీస్తాను. ఇప్పుడు వర్క్ ఎక్కడైనా తీయాలి, దీంట్లో ప్రాజెక్ట్స్ లోకి వెళ్ళి వర్క్ ఐడిలోకి వెళ్ళి మన అసలు వర్కే వద్దనుకుంటున్నాం, ఆ వర్కే తప్పుగా చేసాం అన్నప్పుడు ఇక్కడ డిలీట్ చేసుకుంటాం. సో అదే. అలాగే వర్క్ స్టేటస్ అంటే ఏంటంటే వర్క్ ఐడీస్ అనేది డిలీషన్ పర్పస్ వాడతామండి. వర్క్ స్టేటస్ ఏంటంటే మొత్తం ఆ వర్క్ తాలూకు హిస్టరీ అంతా వచ్చేస్తుంది ఇక్కడ. అంటే ఏంటంటే ఆ, ఎంతవరకు ఇప్పుడు ప్రెసెంట్ ఎంతవరకు బిల్ ఇచ్చాము, ఎంత ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది, ఒకవేళ ఆ వర్క్ మీద ఏదైనా మీరు అగ్రిమెంట్లు కానీ లేదంటే ఏదైనా ఎస్టిమేట్స్ కానీ మీరు అప్లోడ్ చేస్తుంటే కనుక అవన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. ఇప్పుడు దీంట్లోకి వెళ్తే మీకు ఓపెన్ అవుతాయి. ఇక్కడ చూడండి డాక్స్ అని ఫోల్డర్ ఉంది చూసారా, మీరు అప్లోడ్ చేస్తుంటే కనుక ఆ ఫోల్డర్స్ అన్ని ఈ విధంగా క్రియేట్ అవుతాయి. ఇక్కడ చూడండి ఒక వర్క్ నేను పెట్టాను ఆల్రెడీ, సమ్ ఏదో ఎస్టిమేట్ ఏదో పెట్టినట్టున్నాను, రిస్టరేషన్ ఆఫ్ డిఫెంట్ స్కీమ్ అని చెప్పేసి పెట్టాను. అది డౌన్లోడ్ కొట్టుకుంటారు. డౌన్లోడ్ కొట్టుకుంటే మీకు దాని తాలూకా ఎస్టిమేట్ అనేది అది ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అయిపోద్ది. ఇదిగోండి, ఇది మనకి ఎప్పుడు యూజ్ అవుతుందంటే మనకి ఆర్టీఐ యాక్ట్ వచ్చినప్పుడు ఆ వర్క్ తాలూకా హిస్టరీ అంతా అడుగుతారు. నాకు మీరు ఏ వర్క్ చేశారు, ఆ వర్క్ మీద ఎంత ఎక్స్పెండిచర్ ఇచ్చారు, దాని తాలూకా అగ్రిమెంట్లు ఇవ్వండి, దాని తాలూకా ఎస్టిమేట్లు ఇవ్వండి అన్నప్పుడు మీకు ఇది బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ డౌన్లోడ్ కొట్టగానే డౌన్లోడ్ అయింది. అది మీకు చూపిస్తాను చూడండి ఎక్కడ ఉందో. ఇది ఓపెన్ చేద్దాం. ఇదిగోండి. సో నేను చెప్పాను కదా ఎస్టిమేట్ అప్లోడ్ చేసుకున్నాను. ఆ ఎస్టిమేట్ మనకి ఒక కాపీ కింద ఉండిపోతుంది మన దగ్గర. సో రేపు పొద్దున్న మనకి ఏమైనా ఆర్టీ యాక్ట్ అయినప్పుడు మనకి ఈజీ అవుతుందన్నమాట. అంటే ఆ వర్క్ తాలూకా వర్క్ ఫైల్ అనేది మన దగ్గర ఉంటుంది. అంటే మనం ఎత్తుక్కోని అవసరం లేదు. మళ్ళీ అగ్రిమెంట్ కోసం ఎత్తుక్కోవడం కానీ, ఎస్టిమేట్ కోసం ఎత్తుక్కోవడం కానీ, లేదా ఫొటోస్ కూడా ఎత్తుక్కోవడం కానీ అలాంటివి మనం ఏం చేసుకోని అవసరం లేదు. సో అదొక ఈజీ అవుతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాగా ఎన్ఆర్జీఎస్ వర్క్ యూజ్ అవుతుంది, ఇంకా ఎనీ వర్క్. ఎందుకంటే నవ్వే డేస్ మనకి ఆర్టీ యాక్ట్ లో కంపల్సరీ మనకి వాడు అడిగేది ఏంటంటే మీ పలానా ఇయర్ లో పలానా 5 సంవత్సరాల్లో ఎన్ని వర్కులు చేశారు, ఆ వర్కుల తాలూకా హిస్టరీ అంత ఇమ్మంటాడు. హిస్టరీ అంటే ఎంత బిల్ ఇచ్చారు, ఎంత ఇది ఉంది, దాని తాలూకా ఫైల్స్ అన్ని ఇమ్మంటాడు. ఇమ్మన్నప్పుడు మనకి ఈజీ అయిపోతుంది. అలాగే మనకి ఏమవుతుంది, ఎం బుక్ నెంబర్స్ కూడా మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది అనమాట. పలానా బుక్ పలానా దానికి పెట్టాం, మనం ఇమీడియట్లీ మనకి ఓపెన్ చేసుకుంటాం. అది కూడా మనం డీటెయిల్స్ ఇవ్వగలుగుతాం. లేదు ఎంబుక్ స్కాన్ చేసి కూడా పెట్టుకోవచ్చు. అంటే అది ఒకవేళ ఓపిక ఉంది అన్ని పెట్టుకుంటా అంటే పెట్టుకుంటే ఒక ఫైల్ కింద మనకి ఇక్కడ ఒక డాక్ ఫైల్ కింద క్రియేట్ అవుద్ది. సో అదొక అడ్వాంటేజ్ ఉంటుంది దీంట్లో. ఒక వర్క్ మీద అదొక ఆటోమేటిక్ గా నెంబర్ ఆఫ్ ఫోల్డర్స్, నెంబర్ ఆఫ్ ఫైల్స్ అనేది పెట్టుకుంటా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటే పెట్టారు, ఒక 5-6 పెట్టారు అనుకోండి, కింద వస్తాయి 5-6 ఫైల్స్ కింద ఉంటాయి, మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అది నెక్స్ట్ ఇంక మీకు ఏం చెప్పాను, ఇందులో రికార్డ్స్ లో మనకి ఏం డెవలప్ అవుతాయండి, 2 డిజిట్ ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది.
ఆ వర్క్ తాలూకా ఎక్స్పెండిచర్ గా డెవలప్ అవుతుంది. ఎక్స్పెండిచర్ రిజిస్టర్ అంటే ఆ వర్క్ మీద ఎన్ని బిల్స్ ఇచ్చామో కూడా అది చూపిస్తా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్క్ కు 10 బిల్లు ఇచ్చాం అనుకోండి, ఆ 10 బిల్లు కూడా మనకు చూపిస్తా ఉంటుంది. మీకు అది కూడా చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ ఉంది అది, ఓఎన్ఎం బిల్ ఒకటి ఇచ్చాం, అది చూపిస్తాను. ఇది ఇప్పుడు చూడండి, పలా ఇదేదో ఆపరేషనల్ మెయింటెనెన్స్ ఆఫ్ సిపిడబ్ల్యూ స్కీమ్ మీద నేను ఈ వర్క్ కి 2 బిల్లు ఇచ్చాను. ఆ 2 బిల్లు కూడా నేను ఓపెన్ చేయగలుగుతున్నాను. పార్ట్ ఏ పార్ట్ బి ఇచ్చాను. ఇది ఓన్లీ మనకి ఇది కూడా మనం ఇండివిజువల్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే ఇది మనకి యూజ్ అవుతుంది. పలానా రోజున పలానా బిల్లు పంపించాం, పలానా ఎన్ని బిల్లు పంపించారు ఆ వర్క్ మీద అంటే మనకి ఆటోమేటిక్ గా మనం చెప్పగలుగుతాం. ఇగో ఈ వర్క్ మీద ఇప్పుడు వరకు నీ బిల్లు పంపించాను. ఇదిగోండి, నేను ఓఎన్ఎం ఆఫ్ సిపిడబ్ల్యూస్ కింద బిల్ మీద 2 బిల్లు పంపించాను. 10వ తారీఖున పంపించాను. పార్ట్ ఏ పార్ట్ బిల్ పంపించాను. సో అంటే మనకి ఏమవుతుంది, ఆ వర్క్ తాలూకా ఈ నెంబర్ ఆఫ్ బిల్స్ తెలుస్తున్నాయి. అలాగే ఓవరాల్ గా మనకి ఎంత ఎక్స్పెండిచర్ కూడా వచ్చేస్తుంది. సో ఎక్స్పెండిచర్ రిజిస్టర్ లో అడ్వాంటేజ్ అది. అంటే మనకి ఆ వర్క్ తాలూకా మొత్తం టోటల్ హిస్టరీ అంతా కూడా వచ్చేస్తుంది ఎక్స్పెండిచర్ రిజిస్టర్ లో. ఇంపార్టెంట్ ఈవెంట్స్ మీకు చెప్పాను ఆల్రెడీ. అలాగే ఇది బోర్ మెకానిక్ టూర్స్ ఏంటంటే మీకు ఇది నెక్స్ట్ వచ్చే దాంట్లో చెప్తాను. ఎంబుక్ మూమెంట్ లిస్ట్ అంటే ఏంటంటే ఎంబుక్ ఎక్కడికి వెళ్ళిందో కూడా మనం ట్రేస్ అవుట్ చేయగలుగుతున్నాం. నెక్స్ట్ మిగిలిందంటే టెక్నికల్ రిజిస్టర్, దీని గురించి చెప్తాను ఇప్పుడు. దానికంటే ముందు పర్సనల్ రికార్డ్స్ తర్వాత టీమ్ రికార్డ్స్ అని ఉన్నాయండి. అలాగే ఇంకోటి ఏమి ఉన్నాయి ఇక్కడ, అసెట్ ఆపరేషన్ అని చెప్పేసి 3 రకాల రిజిస్టర్ ఉన్నాయి. దీనికి డిఫరెన్స్ తెలియాలి మనకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ రికార్డ్స్ అంటే ఇందులో ఉన్నటువంటి రికార్డ్స్ అన్ని కూడా ఎవరికి ఇండివిజువల్ వాళ్ళదండి, ఎవరు చూడలేరు. మీ ఇండివిజువల్ మీకే కనిపిస్తుంది. అంటే మీ సీనియర్ ఆఫీసర్స్ కూడా కనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్ జేఈకి సీనియర్ ఆఫీసర్, డిఈకి ఈ రిజిస్టర్లు ఏమి వాళ్ళకి కనిపించవండి. వాళ్ళు ఎవరి ఇండివిజువల్ వాళ్ళదే ఉంటుంది. అలా కాకుండా టీమ్ రికార్డ్స్ ఉన్నాయి. టీమ్ రికార్డ్స్ అని అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మన సీనియర్ ఆఫీసర్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో వర్క్ మీద ఇచ్చారు, అదేమవుతుంటే ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ లా తయారు చేసుకుంటారు. ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటంటే ఎవరైనా మన సీనియర్ ఆఫీసర్ ఎవరైనా చూసుకోవచ్చు అనమాట. అది చూడండి ఒకసారి. అది సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. అది కూడా ఫైనాన్షియల్ ఇయర్ వైజ్ వస్తుంది. ఫైనాన్షియల్ ఇయర్ 26-27 లో ఎన్ని వర్క్స్ టేకప్ చేసాము, ఎన్ని ఆన్ గోయింగ్ ఉన్నాయి, ఎన్ని పెండింగ్ ఉన్నాయి, అలాగే టోటల్ వర్క్స్ ఎన్ని. ఇది మనకు కావాలనుకుంటే డౌన్లోడ్ కొట్టుకుంటారు. సో ఈ విధంగా డౌన్లోడ్ అవుద్ది. ప్రోగ్రెస్ రిపోర్ట్ చూడండి. ప్రోగ్రెస్ రిపోర్ట్ లో మనకి ఏం ఓపెన్ అవుతున్నాయండి, ఫస్ట్ స్టార్టింగ్ మనకి అబ్స్ట్రాక్ట్ వచ్చింది. అబ్స్ట్రాక్ట్ లో ఏముంది, సారీ ఏమున్నాయండి, సీరియల్ నెంబరు, ఫైనాన్షియల్ ఇయర్, ఏ ఫైనాన్షియల్ ఇయర్ లో ఎన్ని వర్క్స్ కంప్లీట్ అయ్యాయి, ఎన్ని వర్క్స్ ఆన్ గోయింగ్ లో ఉన్నాయి, ఎన్ని వర్క్స్ పెండింగ్ లో ఉన్నాయి, టోటల్ వర్క్స్ ఎన్ని, ఎంత అమౌంట్ శాంక్షన్ అయింది, ఎంత ఎక్స్పెండిచర్ అయింది ఇప్పుడు దాకా, ఇంకెంత బ్యాలెన్స్ ఉంది. 26-27లో 41 వర్క్స్ టేకప్ చేసాం అది. అలాగే 25-26లో 118 వర్క్లు కంప్లీట్ అయ్యాయి. టోటల్ వర్క్స్ 123. 24-25లో టోటల్ వర్క్స్ 5 అయితే 4 కంప్లీట్ చేసాము, ఒకటేమో పెండింగ్ లో ఉంది. ఇది మనకి ఇయర్ వైజ్ వచ్చింది. అలా కాకుండా గ్రాంట్ వైజ్ ఇక్కడ చూపిస్తాను. నెక్స్ట్ కింద చూడండి, నెక్స్ట్ షీట్ లో ఏమవుతుంది, ఏ గ్రాంట్ లో ఎన్ని వర్క్స్ ఉన్నాయి, ఆ వర్క్స్ తాలూకా లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. అలాగే నెక్స్ట్ దాని తాలూకా హిస్టరీ వస్తుంది. ఇప్పుడు అంటే ఏ వర్క్ నేమ్ ఏంటి, ఏ పంచాయతీలో చేసాము, ఏ అప్లికేషన్ లో చేసాము, అవన్నీ కూడా డీటెయిల్స్ వస్తాయి అన్నమాట. ఏ గ్రాంట్ లో చేసాము, గ్రాంట్ పేరు కూడా వస్తుంది. అలాగే ఎంత ఎస్టిమేట్ కాస్ట్, అది ఎంత ఎక్స్పెండిచర్ అయింది. సో ఇది ఓవరాల్ గా మనకి కంప్లీటెడ్ వర్క్స్ తాలూకా హిస్టరీ ఎలా ఓపెన్ అవుతుంది. టోటల్ గా నేను అన్ని ఫైనాన్షియల్ ఇయర్ వైజ్ కొట్టాను కాబట్టి నాకు అన్ని ఫైనాన్షియల్ ఇయర్ తాలూకా లిస్ట్ ఆఫ్ వర్క్స్ ఓపెన్ అయినాయి. అలాగే నెక్స్ట్ ఆన్ గోయింగ్ వర్క్స్ ఏమున్నాయి, నాకు ఇంకా ఆన్ గోయింగ్ వర్క్స్ వచ్చేటప్పటికి 7 వర్క్స్ ఉన్నాయి. ఆ 7 వర్క్స్ కూడా డీటెయిల్స్ చూపిస్తుంది. అలాగే పెండింగ్ వర్క్స్ అంటే ఇంకా స్టార్ట్ చేయలేదు, జస్ట్ ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చిందంటే ఇంకా వర్క్ అనేది ఇంకా గ్రౌండ్ చేయలేదు. దాని తాలూకా ఈ హిస్టరీ అండి. సో ఆ విధంగా మనకి ఏమవుతుంటే ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా ఆటోమేటిక్ గా జనరేట్ చేసుకుంటుందండి. సో ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది
మనకి మీకు ఓపెన్ అవుతుంది. మీ సీనియర్ లెవెల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఓపెన్ అవుతుందండి. ఇందులో మనకి ఏంటంటే మీరు చూసారా ఎటువంటి ఎంబుక్ హిస్టరీ అంతా ఏమి ఉండదు. జస్ట్ సింపుల్ గా ఏముంటుంది, ఓన్లీ ఆ వర్క్ పేరు ఉంటుంది, ఏ అప్లికేషన్ లో చేశారు, ఏ పంచాయతీలో చేశారు, గ్రాంట్ ఏంటి, ఎస్టిమేట్ కాస్ట్ అంతా, ఎంత ఎక్స్పెండిచర్ ఇచ్చారో ఓన్లీ ఇదే ఉంటుందండి. కానీ వేరే మనకి మన పర్సనల్ దాంట్లో ఏముంటాయండి, ఇప్పుడు ఈ పర్సనల్ రికార్డ్స్ లో ఏముంటాయి, ఆ వర్క్ తాలూకా ఏ ఎంబుక్ నెంబర్లు ఇవన్నీ దీంట్లో ఉంటాయి అన్నమాట. సో ఇది పర్సనల్ రికార్డ్స్ అండి, ఇది ఎవరికి ఇది ఓపెన్ అవ్వదు. మీ ఎవరు లాగిన్ అవుతున్నారో వాళ్ళకే అది చూపిస్తుంది, ఎవరి ఇండివిజువల్ వాళ్ళదే. ఈ టీమ్ రికార్డ్స్ ఏంటంటే హైరార్కీ బట్టి మనకు ఓపెన్ అవుతా ఉంటుంది అనమాట. నేను చేసుకుంటే నెక్స్ట్ లెవెల్లో మా డి గారు కనిపిస్తుంది, అలాగే మా ఈ గారు కనిపిస్తుంది. సో ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆ విధంగా వస్తుంది. లేదు నాకు గ్రాంట్ వైజ్ ఎక్స్పెండిచర్ కావాలి, మనం ఓవరాల్ గా ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్తున్నాం, అలా కాకుండా ఏ గ్రాంట్ వైజ్ ఎన్ని వర్క్స్ ఉన్నాయి, ఎన్ని కంప్లీట్ చేసామో కావాలి. ఇప్పుడు GP15 ఫైనాన్స్ లో 89 వర్క్స్ టేకప్ చేసాం, 89 వర్క్స్ తాలూకా లిస్ట్ ఇలా ఓపెన్ అవుద్ది. అలాగే జిల్లా పరిషత్, మండల పరిషత్, డిఎంఎఫ్టి గ్రాంట్, జల్ జీవన్ మిషన్ లో వర్క్స్, అలా మీకు మీరు ఏ గ్రాంట్ పెడితే ఆ గ్రాంట్ వైజ్ మనకి వర్క్స్ వస్తాయి. డౌన్లోడ్ కావాలి, డౌన్లోడ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే టీమ్ రిపోర్ట్స్. ఈ టీమ్ రిపోర్ట్స్ ఏంటంటే ఇది ఒక డాష్ బోర్డ్ లాగా మనకి చూపిస్తూ ఉంటుంది. అంటే మన డిఈ గారికి చూపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకి 4 మండలాలు ఉంటే 4 మండలాల్లో ఉన్నటువంటి టోటల్ వర్క్స్ ఎన్ని ఎన్ని ఇది నాకు ఓన్లీ మనకి ఇవేంటంటే నా లెవెల్లో జూనియర్ ఆఫీసర్ ఎవరు ఉంటారు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఉంటారు. సో ఇంజనీరింగ్ అసిస్టెంట్ తాలూకా ఇన్ఫర్మేషన్ నాకు ఇక్కడ వస్తూ ఉంటుంది అనమాట. ఎన్ని వర్క్స్ టేకప్ చేశారు, ఎన్ని కంప్లీట్ అయ్యాయి, ఎన్ని ప్రోగ్రెస్లు ఉన్నాయి. ఆ కన్సర్న్ ఇంజనీరింగ్ అసిస్టెంట్, మండలంలో ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ తాలూకా ఇన్ఫర్మేషన్ మనకి ఇందులో మనకి ఓన్లీ జస్ట్ ఏమొస్తుందంటే వర్క్ జీపీ, విలేజ్, వర్క్ నేమ్, ఏ గ్రాంట్, ఎస్టిమేట్ కాస్ట్ అంతా, అంతే. తర్వాత ఎంత ఎక్స్పెండిచర్ ఇచ్చారు, ఇవే ఓపెన్ అవుతాయి దీంట్లో. అవసరం అనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది మనకి మన ఏఈస్ కి మన జూనియర్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఆ డీటెయిల్స్ వస్తాయి. వేరే డిఈ గారికి అయితే అక్కడ ఉన్నటువంటి కింద ఉన్నటువంటి వాళ్ళందరూ ఓపెన్ అవుతాయి. ఈకి వచ్చేటప్పటికి డిస్ట్రిక్ట్ లెవెల్ అన్ని ఓపెన్ అవుతాయి అన్నమాట. సో బేస్డ్ ఆన్ ది హైరార్కీ, బేస్డ్ ఆన్ ది లొకేషన్ బట్టి అవి మనకి చూపిస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ పెండింగ్ అప్రూవల్స్. ఈ పెండింగ్ అప్రూవల్స్ అనేది ఏంటంటే ఇది మనకి టెక్నికల్ శాంక్షన్ టిఎస్ రిజిస్టర్ కోసం మనకి ఇది యూజ్ అవుతుందండి. ఇది అంటే మన లెవెల్లో టిఎస్ లో చేసుకోవాలనుకుంటే కనుక అది మనకి టెక్నికల్ శాంక్షన్ రిజిస్టర్ అని చెప్పాను కదా, అందులో చేస్తే అది మాకు వస్తుంది. అది చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్. ఆ తర్వాత నెక్స్ట్ అసెట్స్ అండ్ ఆపరేషన్స్. ఈ అసెట్స్ అండ్ ఆపరేషన్స్ లో ఏముంటాయంటే మన ఆర్డబ్ల్యూఎస్ అసెట్స్ ఏమేమి ఉన్నాయి మన మండలంలో అవన్నీ ఓపెన్ అవుతాయండి. మరి ఇవన్నీ ఎవరు ఎంటర్ చేస్తారు, ఇదంతా కూడా ఎవరు ఎంటర్ చేస్తారంటే మన జూనియర్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంటర్ చేస్తారండి. చేస్తే మనకు వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డబ్ల్యూఎస్ అసెట్స్ వచ్చేటప్పటికి మనకి ఎవరు ఉంటారండి, మన మండలంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఉంటారు. సో వాళ్ళ కన్సర్న్ గ్రామ పంచాయతీలో ఉన్న అసెట్స్ అన్ని కూడా వాళ్ళకి ఒక ఆర్డబ్ల్యూఎస్ అసెట్స్ ఫామ్ అని ఉంటుంది. ఆ అసెట్ ఫామ్ లో ఎంటర్ చేస్తే సో మనకి వస్తుంది అనమాట. మనం డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఏ విధంగా ఉందో మీకు చూపిస్తాం. సో ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుందండి. ఒకసారి చూస్తే మీకు ఏమొచ్చిందండి, డిస్ట్రిక్ట్, కాన్స్టిట్యున్సీ, మండల్, జీపీ, విలేజ్, హ్యాబిటేషన్, ఎంత పాపులేషన్ ఉంది, ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయి, ఎన్ని ఫంక్షన్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చా, ఎన్ని పబ్లిక్ ట్యాప్స్ ఉన్నాయి, అక్కడ ఏ సర్వీస్ రిజర్వాయర్ ఉంది, తర్వాత ఆ లొకేషన్ ఎక్కడ ఉంది సర్వీస్ రిజర్వాయర్, సోర్స్ ఎక్కడ ఉంది, ఆ సోర్స్ తర్వాత సోర్స్ తాలూకా ఇది సర్వీస్ రిజర్వాయర్ తాలూకా హైట్ ఎంత, స్టేజింగ్ ఎంత, తర్వాత దాని కెపాసిటీ ఎంత, తర్వాత సోర్స్ ఉంటే సోర్స్ లొకేషన్, బోర్వెల్ సోర్స్ ఏంటి, బోర్వెల్ లేకపోతే వేరే ఏదైనా, లేకపోతే బోర్వెల్ అయితే కనుక ఎన్ని ఇంచెస్ బోర్వెల్, 6.5, 4.5, బోర్వెల్ డెప్త్, ఇవన్నీ మొత్తం మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి మన ఫింగర్ టిప్స్ వచ్చేస్తున్నమాట. మోటార్స్ ఏమున్నాయి ఇవన్నీ ఎవరు ఎంటర్ చేస్తారంటే కన్సర్న్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఆయన లాగిన్ ఎంటర్ చేసుకుంటే మనకు వచ్చేస్తుంది. ఆ విధంగా ఉంటుందండి. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏముందంటే మనకి పైప్ లైన్ లీకేజ్ రిజిస్టర్ అని ఉంది. ఇదేంటంటే గ్రామ పంచాయతీలో లీకులు చేస్తే కనుక ఆ కన్సర్న్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఆ లీకులు ఎంటర్ చేస్తే మన లాగిన్కి వస్తాయండి. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఎస్టిమేట్స్ అనేవి వేసుకోవడానికి యూజ్ అవుతుందన్నమాట. అది కూడా సేమ్, అది ఏ పైప్ ఎన్ని మీటర్లు వాడారు, ఇవన్నీ డీటెయిల్స్ మీరు డౌన్లోడ్ చేసి చూసుకుంటే మీకు ఐడియా వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హ్యాండ్ పంప్ స్పేర్ పార్ట్స్ రిజిస్టర్. ఈ రెండు కూడా ఇంజనీరింగ్ అసిస్టెంట్ చేస్తారండి, వాళ్ళ రోల్ ఇది. ఈ హ్యాండ్ పంప్ స్పేర్ పార్ట్స్ రిజిస్టర్ వచ్చేటికి మన మనలో ఉన్న బోర్ మెకానిక్ కి ఈ రోల్ అప్ చెప్తాం. ఇది చాలా సింపుల్ గా ఉంటది, పెద్ద ఏమి కాదు, అంత కష్టమైతే కాదు. ఇవన్నీ కూడా అందులో మనకి ప్రీ డిఫైన్డ్ గా వచ్చేస్తాయి.
అంటే మీరు ఎలా అయితే రిజిస్టర్ అవుతున్నారో మండలంలో ఉన్న బోర్ మెకానిక్ రిజిస్టర్ అయితే ఆయనకి ఏంటంటే ఒక ఫార్ములా వస్తుంది. ఆ ఫార్ములా ఏంటంటే మనకి ఏవైతే హ్యాండ్ బోర్డ్స్ ఉన్న పార్ట్స్ ఉన్నాయో మనకు ఉన్న పార్ట్స్ 29 పార్ట్స్ అని ఉన్నాయి కదా, ఆ 29 పార్ట్స్ కూడా మనకి ఆటోమేటిక్ గా ప్రీ డిఫైన్డ్ గా మనకి ఆయన టూర్ లో చూపిస్తా ఉంటుందన్నమాట. సో ఆయన ఏ బోర్కి వెళ్తున్నాడో ఆ బోర్కి వెళ్ళి ఏ మెటీరియల్ వాడుతున్నాడో సెలెక్ట్ చేసుకుని ఆయన ఆయన టూర్ డైరీలో అప్డేట్ చేయగానే మనకేమవుతుంటే ఇక్కడ ఆటోమేటిక్ గా దీంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏమున్నాయండి, ఇక్కడ సీరియల్ నెంబరు, ఐటమ్ ఆఫ్ ది నేము, యూనిట్స్ దాని తాలూకా ఆ, దాన్ని ఉంటాం ఏంటది, ఈ నంబర్సా లేకపోతే మీటర్స్ అనే ఉంటాయి కదా, సో యూనిట్స్. అలాగే స్టాక్ రిసీవ్డ్, మన దగ్గర ఎంత రిసీవ్డ్ ఉంది, అలాగే ఎంత స్టాక్ నుంచి ఎంత మెటీరియల్ వాడారు, ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది. అలాగే నెక్స్ట్ స్క్రాప్ ఎంత తెస్తున్నాడు, ఒకవేళ స్క్రాప్ లో మెటీరియల్ బాగుంది రీయూజ్ చేస్తే కనుక ఆ రీయూజ్ చేసినటువంటి స్క్రాప్ తాలూకా ఇన్ఫర్మేషన్, ఇంకా బ్యాలెన్స్ స్క్రాప్ ఎంత ఉంది. సో ఇదే సింపుల్ ఫామ్ అండి ఇది. ఇందులో మనం ఫస్ట్ రాగానే ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్నటువంటి స్పేర్ పార్ట్స్ అన్ని కూడా యాడ్ చేస్తాం. ఆ యాడ్కి ఎలా చేంజ్ చేయాలంటే యాడ్ మెటీరియల్ అని చెప్పుకుంది కదా, ఈ యాడ్ మెటీరియల్ పెట్టేసి మీరు ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా మీరు యాడ్ చేయాలనుకుంటే ఏదో పేరు పెట్టి యాడ్ చేస్తారు. లేదు మీరు మెటీరియల్ పర్చేజ్ చేస్తుంటే కనుక ఆ సప్లైర్ నేమ్ కొడతాము, ఇన్వాయిస్ నెంబర్ కొడతాము, ఏ రోజు ఇన్వాయిస్ వచ్చిందో మనం టైప్ చేస్తాము, ఆ ఈవే బిల్ నెంబర్ కొడతాము. కొట్టిన తర్వాత మనకి ఏం వచ్చాయి ఇన్వాయిస్ లో ఆ కన్సర్న్ మాత్రం టిక్ పెట్టుకుని మనం ఏం చేస్తాం అంటే యాడ్ చేసుకుంటే అందులోకి యాడ్ అయిపోతాయి అన్నమాట. సో యాడ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మీరు ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని యాడ్ కొట్టగానే ఏమవుతుందంటే ఇందులోకి వచ్చేస్తాం. ఇందులోకి ఈ స్టాక్ రిసీవ్డ్ లోకి ఆ మెటీరియల్ అన్ని కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే బోర్ మెకానిక్ ఆయన టూర్కి వెళ్ళినప్పుడు పలానా బోర్కి పలానా మెటీరియల్ వాడారని చెప్పేసి ఆయన టూర్ లో ఎంటర్ చేయగానే అది ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా ఇక్కడ ఇది సిస్టమ్ ఏం చేస్తుంది, డైనమిక్ గా అప్డేట్ చేసుకుంటుంది. డైనమిక్ గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బోర్కి ఒక రెండు కనెక్టింగ్ రాడ్స్ వాడారు, ఇక్కడ 200 లోంచి అది ఆటోమేటిక్ ఏం చేస్తుందంటే మైనస్ చేసుకుంటుంది. ఇప్పుడు ఈయన 116 వాడాడండి, ఇంకా బ్యాలెన్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 84 ఉన్నాయి. స్క్రాప్ ఎంత తెచ్చాడు, 78 స్క్రాప్ తీసుకొచ్చాడు అక్కడ నుంచి ఫీల్డ్ నుంచి. సో ఇదే ఆటోమేటిక్ గా అది డైనమిక్ గా అప్డేట్ చేసుకుంటుంది అనమాట. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం మన తాలూకా స్టాక్ రిజిస్టర్ అనేది మనం చేతితో రాయన అవసరం లేదు, అదే ఆటోమేటిక్ గా మనకి డెవలప్ చేసి ఇచ్చేస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మోర్ ఓవర్ మనకి మన స్టాక్ రూమ్ ఓపెన్ చేసి మన స్టాక్ ఎంత ఉందో కూడా మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వెళ్ళి ఓపెన్ చేసుకుంటే మన మెటీరియల్ ఎంత ఉందో మనకు తెలిసిపోద్ది. దీన్ని బట్టి రేపు పొద్దున్న మనం ఎంపీడీఓస్ మనం లెటర్ పెట్టగలుగుతాం, ఇప్పుడు మన దగ్గర స్టాక్ అయిపోతుందండి, ఇంతే స్టాక్ ఉంది, సో ఇమీడియట్లీ పర్చేజ్ చేయాలని చెప్పేసి మనం ఎంపీడీఓస్ మనం లెటర్ పెట్టుకుంటాం అన్నమాట. సో ఇది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది అన్నమాట. సో దీనివల్ల మనకి బోర్ స్పేర్ పార్ట్స్ అనేవి మనం పర్టికులర్ గా ఆ రూమ్ ఓపెన్ చేసుకుని మెకానిక్స్ తో మనం లెక్క పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇంకోటి ఏంటంటే ఇంకొక అడ్వాంటేజ్ అంటే మీకు ఇందా మనం ఇందులో చూసాం ఏది, ఈ పర్సనల్ రికార్డ్స్ లో బోర్ మెకానిక్ టూర్స్ అని ఉంది. ఈ బోర్ మెకానిక్ టూర్స్ ఓపెన్ చేసినప్పుడు ఆయన ఎక్కడెక్కడ ఏ టూర్ చేసాడో మనకి ఓపెన్ అయిపోద్దండి. ఓపెన్ అయిపోయిన తర్వాత మనం కావాల్సిన డౌన్లోడ్ కొట్టుకుని రేపు పొద్దున మనం ఏం చేస్తాం అంటే వాళ్ళకి ఎంబుక్ రికార్డ్ చేసి పేమెంట్ మనం రికమెండ్ చేయాలనుకున్నప్పుడు ఈ టూర్ ఓపెన్ చేయించుకుని మనం ఆయనతో సంతకం పెట్టించుకుని మనం సంతకం పెట్టి రికమెండ్ చేస్తాం. రేపు పొద్దున మన ఆర్టీఐ యాక్ట్ లో ఎవరైనా అడగొచ్చు మనం, మీరు మెకానిక్స్ మీరు జీతాలు ఎలా ఇస్తున్నారు, మీరు ఏ విధంగా సర్టిఫై చేయించారంటే మనకు ఒక ఆధారంలో ఉంటుంది. ఇగో పలానా రోజున పలానా విలేజ్కి వెళ్ళాడు, పలానా మెటీరియల్ వాడాడు, పలానా మెటీరియల్ రిటర్న్ తెచ్చాడు, సో దీన్ని బేస్ చేసుకుని వాళ్ళ జీతాలు మన ఎంబుక్ రికార్డ్ చేస్తామని చెప్పుకోవడం కూడా మనకు ఒక ఇది ఉంటుంది అనమాట. ఇది మనకి ఓపెన్ అవుతుంది. అలాగే మెకానిక్స్ లాగిన్ లో కూడా వాళ్ళు డౌన్లోడ్ చేసుకోగలరు. వాళ్ళ టూర్ రిజిస్టర్ డౌన్లోడ్ చేసి తెచ్చుకుని సంతకం పెట్టిస్తేనే మన ఎంబుక్ రికార్డ్ చేసిస్తాం. సో అదొక మన సేఫ్ గార్డ్ గా ఉంటాం అన్నమాట. సో దాని తాలూకా బోర్ మెకానిక్ టూర్ తాలూకా ఉద్దేశం ఇది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు ఈ అసెట్స్ అండ్ ఆపరేషన్స్ అర్థమైందండి అందరికీ? ఒకరు రెస్పాండ్ అవ్వండి, ఏమైనా డౌట్ ఉందా? డౌట్ ఉందండి ఎవరికైనా? అర్థం కాలేదండి అయితే? సరే, ఓకే, రైట్ అండి. అయితే నెక్స్ట్కి వెళ్ళిపోదాం అయితే. సో నెక్స్ట్ మనం ఏమనుకున్నాం ఇందాక బోర్ మెకానిక్స్ టూర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ టెక్నికల్ రిజిస్టర్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇదేంటంటే మనకి మన
సబ్ డివిజన్ లో ఎవరైతే జేటీఓ ఉంటారో, జేటీఓ కనుక ఆయన పంచాయతీ వర్క్ లోనే ఉండి ఏ వర్క్ ఉండి బిలో 5 lakhs వర్క్స్ అన్ని కూడా ఆయన లెవెల్లో ఆయన మనకి టిఎస్ చేసేసి ఆయన మన ఎస్టిమేట్లని మన దాంట్లో ఆయన లాగిన్ లో అప్లోడ్ చేసేస్తే మనకేమవుతుందంటే మనం రేపు పొద్దున్న ఇక్కడికి వెళ్తున్నాం కదా మన టూర్ క్రియేట్ చేస్తున్నాం కదా. క్రియేట్ చేసినప్పుడు మన నేమ్ ఆఫ్ ది వర్క్ కూడా మనం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. అది ఆటోమేటిక్ గా మనకి చూపించేస్తుంది. మీకు ఒకటి చూపిస్తాను ఎగ్జాంపుల్. నేను ఆ, గొట్టువాడ విలేజ్ అనే విలేజ్ లో ఆల్రెడీ నాకు మన జేటీఓ ఒక వర్క్ అనేది టీఎస్ చేశాడు. చేసి మనకి పంపించాడు. పంపిస్తే ఏమవుతుందంటే అది ఈ విధంగా వచ్చేస్తుంది. ఈ విధంగా మనకి సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ వర్క్ ఐడి అని చెప్పేసి ఆ వర్క్ ఐడిలోకే డిస్ప్లే చేస్తున్నమాట. అంటే దీన్ని బట్టి మనకి ఏమవుతుంది, మన వర్క్ నేమ్ కూడా దాంట్లో ఎంట్రీ చేయాల్సిన అవసరం లేదన్నమాట. సో ఆటోమేటిక్ గా అవన్నీ కూడా అదే ఫెచ్ చేసుకుంటది. చూడండి టీఎస్ ఈవెన్ మన టెక్నికల్ శాంక్షన్ రిజిస్టర్స్ కూడా ఆయన ఎంటర్ చేస్తే డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఆ డీటెయిల్స్ ఇంట్లోకి వచ్చేస్తాయి. మీకు ఇందాక చెప్పాం కదా, టీఎస్ రిజిస్టర్ అనేది మనం ఎంటర్ చేయడం అవసరం లేదు. అవసరం అనుకుంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేదంటే ఆ కన్సర్న్ జేటివ్ ఎంటర్ చేస్తుంటే కనుక ఇందులోకి వచ్చేస్తాయి డీటెయిల్స్ అన్ని కూడా. అలాగే ఆ వర్క్ డీటెయిల్స్ కూడా మనకి ఆటోమేటిక్ గా ఫెచ్ చేసుకుంటుంది. చేసేసుకుని మనకి ఏమవుతుందంటే మనకి దీంట్లో మనం ఎంట్రీ చేయాల్సింది జస్ట్ డైరెక్ట్ గా ఎంబుక్ కి ఎంటర్ చేసుకుంటాము. మన ఎంబుక్ తాలూకా డేట్ ఫర్ ఎగ్జాంపుల్ మన డేట్ ఎంట్రీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ అందరికీ డౌట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్క్ మీద నేను ఒకే ఎట్ ఏ టైమ్ ఒక 5-6 దాన్ని ఏమంటాం టూర్స్ చేశాను. అవన్నీ ఒకేసారి యాడ్ చేయడం అవుతుందా అవదా? ఎందుకంటే ఒకే ప్రతి వర్క్ కి ఇండివిజువల్ గా యాడ్ చేయాలంటే మనకు కూడా టైం వేస్ట్. ఒకేసారి టైం సేవ్ అవ్వాలి. సేవ్ అవ్వాలంటే ఏం చేస్తామంటే ఆ వర్క్ కొడతాము. కొట్టిన తర్వాత ఇక్కడ యాడ్ అనదర్ బుక్ దగ్గరే మనం ఏం చేస్తామంటే డేట్ మార్చుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 20th కాకుండా నెక్స్ట్ వేరే డేట్ రికార్డ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ 31st రికార్డ్ చేశాను. రికార్డ్ చేసుకుని నేను అదే ఎంబీలో చేశాను, పేజ్ నెంబర్ లో చేశాను. చేయగానే ఏమవుతుందంటే మీరు వన్స్ అది సబ్మిట్ చేయగానే డిఫరెంట్ టూర్స్ కింద అది తీసుకుంటుందండి. అంటే మీకు ఏమవుతుందంటే టూర్ లోకి వచ్చేటప్పటికి ఆ 28వ తారీఖు ఒక టూర్ కింద జనరేట్ అవుతుంది. అలాగే 31వ తారీఖు కింద ఒక టూర్ కింద జనరేట్ అవుతుంది. మీరు ఏ డేట్ ఇస్తే ఆ డేట్ కింద డిఫరెంట్ ఒక 5 డేట్లు ఇస్తే 5 డేట్ల కింద డిఫరెంట్ డేట్ల కింద అది టూర్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. సో అదొక మనకి అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట. ఇది ఎక్కువగా మనకి బాగా యూజ్ అవుద్ది. ఎందుకంటే మనం ఒక ఓహెచ్ఎస్ఆర్ చెక్ మెజర్మెంట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్క్ లో ఓహెచ్ఎస్ఆర్ ఉంది, మనకి నెంబర్ ఆఫ్ సెట్స్ వస్తాయి. ఒక 20-30 సెట్స్ వచ్చాయి. ప్రతిసారి నేను ఆ వర్క్ ఓపెన్ చేసుకోవడం, ఆ వర్క్ తాలూకా డేట్ అనేది డీటెయిల్స్ ఎంటర్ చేయడం టైం వేస్ట్. అదే వర్క్ కింద మనం డిఫరెంట్ డేట్స్ ఇచ్చేస్తే ఏమవుతుందంటే అది ఏం చేస్తుందంటే ఆ డిఫరెంట్ డేట్స్ తగ్గట్టుగా టూర్ అనేది అది జనరేట్ చేస్తుందన్నమాట. సో అదొక మనకి టైం సేవింగ్ ఇది అవుతుందన్నమాట. సో అదండి. నెక్స్ట్ ఇంకేమన్నా దీంట్లో మీకు టెక్నికల్ శాంక్షన్ రిజిస్టర్ గురించి చెప్పాను. జేటీఓ లెవెల్లో ఆయన చేస్తే కనుక ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనకు ఆటోమేటిక్ గా పాపులేట్ అయిపోతాయి అన్నమాట. అలాగే మీకు టూ రిజిస్టర్ చెప్పాను, ఎక్స్టర్నల్ రిజిస్టర్ చెప్పాను. సో రిజిస్టర్స్ తాలూకు ఇన్ఫర్మేషన్ అంతా మీకు అర్థమైంది అనుకుంటున్నా. వాళ్ళకనే ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఒకరు రైట్ చేయండి. ఒకవేళ నిజంగా మీరు వినుంటే మీకు ఒక డౌట్ రావాలి, అంటే మీకు కంపల్సరీ ఒక డౌట్ రావాలి. ఏం డౌట్లు లేవండి? ఏం డౌట్స్ ఉన్నాయండి దాంట్లో? ఏం డౌట్స్ లేవండి? కంపల్సరీ వస్తుంది, డౌట్ ఉండాలి. అయితే ఈ లెక్కన ఎవరికి అర్థం కాలేదు అనుకుంటున్నా. ఒకళ్ళు రెస్పాండ్ అవ్వండి చాలు. ఎనీవన్? సరే నేనే చెప్తానండి డౌట్. ఆ డౌట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పింది ఓన్లీ ఇప్పుడు దాకా ఏం చెప్పాను, సింగిల్ మండలం అయితే కనుక ఎలా చేయాలో చెప్పాను. అంటే ఇప్పుడు ఒక జేఈ సింగిల్ మండలం కాకుండా మోర్ దాన్ 1 మండలం డీల్ చేస్తే ఎలా మరి అదే సేమ్ కంటెంట్ ఆయనకు మళ్ళీ యాడ్ అవ్వాలి కదా. అవునండి. అవునండి.
సో అది ఎలా అంటే మనకి ఇక్కడ చూస్తే గనక ఇవన్నీ కూడా ఎడిటబుల్ ఫార్మేట్ లో ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అనకాపల్లి జిల్లాలోనే వేరే కాన్స్టిట్యూన్స్ లో కూడా నేను వర్క్ టేకప్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఎలమెంట్స్ పని చేస్తున్నాను అనుకుందాం. రెండు కాన్స్టిట్యూన్స్ లో నేను వర్క్ చేస్తే గనక మీరు అక్కడికి వెళ్ళి ఓపెన్ చేసుకుంటారు. ఎలమంచులు క్లిక్ చేసుకుంటారు. సో అచ్యుతాపురం ఓపెన్ చేసుకుంటారు. ఇక సేమ్ యాజ్ యూజువల్ గా ఇదంతా కూడా క్యారీ అవుతూ ఉంటుంది అనమాట. సో మనకి ఇదొక అడ్వాంటేజ్. అంటే మోర్ దాన్ 1 మండలం వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఆటోమేటిక్ గా ఆయన లాగిన్ లోనే ఆయన చేస్తున్నట్టు మా ఎడిషనల్ మండలం తాలూకు ఇన్ఫర్మేషన్ కూడా మనం ఆయన దాంట్లో స్టోర్ అవుతుంది. అది కూడా ఎలా స్టోర్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ అచ్యుతాపురం మండలం తాలూకు ఇన్ఫర్మేషన్ అచ్యుతాపురం మండలంలో ఉంటుంది. అలాగే సబ్బవరం తాలూకు ఇన్ఫర్మేషన్ సబ్బవరంలో ఉంటుంది. ఏ మండలానికి ఇన్ఫర్మేషన్ ఆ మండలానికి ఇండివిజువల్ గా స్టోర్ అవుతుందన్నమాట. సో అది మనకి అదొక బ్యూటీ. మనకి రేపు పొద్దున్న చక్కగా ఇన్ఫర్మేషన్ మనం ఫెచ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. సో అదొకటి. అలా కాకుండా ఇప్పుడు దాకా మీకు ఏం చెప్పాను, టూర్ క్రియేట్ చేసి ఎలా చేయాలో చెప్పాను, ఇవన్నీ చెప్పాను. ఇక చూసుకుంటే మన అకౌంట్ సెక్యూరా కాదా, అందరికీ రావాల్సిన డౌట్ అదే. అంటే దాన్ని ఏమంటాం, ఎంతవరకు మనం మన ఇన్ఫర్మేషన్ సెక్యూర్ గా ఉంది, అది కూడా మనకి యూజర్స్ కి మనకు రావాల్సిన ఫస్ట్ మోస్ట్ దాన్ని ఏమంటాం డౌట్. సో ఎంతవరకు మనది సేఫ్ అనేది మనకు తెలియాలంటే ఇక్కడ మన మై అకౌంట్ లో మీకు చూడండి, ఇక్కడ కొన్ని రకాల లింక్స్ పెట్టాను. ప్రొఫైల్ ఎడిట్ అని, పాస్వర్డ్ చేంజ్ అని, సెషన్ హిస్టరీ అని. సో ఇదే మీకు చెప్పేస్తాను. ఈ సెషన్ హిస్టరీ ఏంటంటే మీ అకౌంట్ తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా కూడా దీంట్లో ఉంటుందండి. అంటే ఇది ఓపెన్ చేస్తాను. ఈ సెషన్ హిస్టరీ ఓపెన్ చేస్తే మీరు ఎన్నిసార్లు లాగిన్ అయ్యారు, ఏ లొకేషన్ నుంచి లాగిన్ అయ్యారు, ఏ అడ్రస్ లో లాగిన్ అయ్యారు, ఏ ఐపీ అడ్రస్ లో లాగిన్ అయ్యారు, ఇక్కడ లొకేషన్ ఇన్ఫర్మేషన్ చూసారా? ఇన్ఫర్మేషన్ కనుక మీరు గూగుల్లోకి వెళ్ళి ఎంటర్ చేస్తే మీరు ఏ లొకేషన్ నుంచి మీ అకౌంట్ లాగిన్ అయ్యారో కూడా మనం చూడగలుగుతాం అన్నమాట. అలాగే మనకి ఒక 10 సెషన్స్ వరకు మన ఇన్ఫర్మేషన్ అనేది మనకి చూపిస్తూ ఉంటుంది అన్నమాట. కొంతమంది ఏం చేస్తాం, తెలివితేటలుగా దాన్ని ఏమంటాం, లొకేషన్ ఆఫ్ చేసుకుని చేసి ఉండొచ్చు. అంటే మేబీ, కానీ అది పాసిబుల్ అవ్వదు. ఒకే లొకేషన్ ఆఫ్ చేసినా సరే మనకి మన ఐపీ అడ్రస్ ద్వారా మన తాలూకా ఆ సిస్టమ్ తాలూకా లొకేషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం అన్నమాట. కానీ ఇది మీకు ఏ యాక్టివిటీ చేయాలన్నా సరే ఓటీపీతోనే అవుద్దండి. మీరు దాన్ని ఏమంటాం, మీరు అకౌంట్ క్రియేట్ చేయాలన్నా, లేదంటే ఒక అకౌంట్ డిలీట్ చేయాలన్నా, లేదంటే ఒక వర్క్ డిలీట్ చేయాలన్నా, ఒక వర్క్ ఎడిట్ చేయాలన్నా, ఈవెన్ మీ ప్రొఫైల్ ఎడిట్ చేయాలన్నా సరే మనకి ఏం కావాలండి, మీ ఓటీపీ కంపల్సరీ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ అకౌంట్ మీరు ఎవరికి దయచేసి పాస్వర్డ్లు యూజర్లు ఎవరికి ఇవ్వద్దండి. ఇది నా కైండ్ అడ్వైజ్. పొరపాటున ఇచ్చారు అనుకుందాం, ఇచ్చినా మీకు ఏమవుతుందంటే ఆయన దాన్ని ఏమి చేయలేడు. అకౌంట్ డిలీట్ చేయాలన్నా చేయలేడు, అలాగే మీ ప్రొఫైల్ అప్డేట్ చేయాలన్నా సరే ఆయన చేయలేడు. కారణం ఎందుకంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను సబ్వారం కాకుండా పరవాడ పెడదాం అనుకుంటున్నాను, నా మండలాన్ని మార్చేద్దాం అనుకుంటున్నాను, చేయాలనుకున్నప్పుడు అప్డేట్ కొట్టాను అనుకోండి, ఇది ఏమడుగుతుందండి ఇక్కడ చూస్తున్నారా? మీకేమైందండి, వెరిఫై ఈమెయిల్ ఓటీపీ అంటుందండి. సో కంపల్సరీ మీ ప్రొఫైల్ అప్డేట్ చేయాలన్నా సరే ఏం కావాలండి, మీ కన్సర్న్ మెయిల్కి ఓటీపీ వస్తుందట. ఓటీపీ వస్తేనే మీరు దాన్ని మార్చగలుగుతారు అనమాట. సరే, ఇప్పుడు ఇంతకీ ఎందుకు మారుస్తున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మనం ఈ మండలంలో ఉంటున్నాం, సబ్బవరంలో, రేపు పొద్దున్న ట్రాన్స్ఫర్ అవుతాం. ట్రాన్స్ఫర్ అయిపోయి వేరే మండలం వెళ్ళాలనుకున్నప్పుడు మనం ఈ ప్రొఫైల్ ఎడిట్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఎందుకని, మనం ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్ అలాగే ఈ కాన్స్టిట్యున్సీ మండలం మారిస్తేనే మనకి ఇక్కడ చూసారా, మన ఇన్స్పెక్షన్ దాంట్లో మనకు ఆటోమేటిక్ గా పాపులేట్ అవుతుంది. ఏం పాపులేట్ అవుతుందండి, అప్ టు సబ్బవరం మండలం వరకు మనకి వచ్చేస్తుంది. అంటే ప్రతిసారి మన మండలాన్ని మనం సెలెక్ట్ చేసుకొని అవసరం లేదు, అది ఆటోమేటిక్ గా సబ్బవరం దాకా చూపించేస్తుంది. రిమైనింగ్ ఓన్లీ మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటి, మన మండలంలో నుండి జీపీస్ మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో అది ఒక అడ్వాంటేజ్ అన్నమాట. సో అందుకోసం మనకి ఈ ప్రొఫైల్లో మనకి ఇది పెట్టాం అదండి. అలాగే నెక్స్ట్ రేపు పొద్దున్న మీకు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలంటే పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇదండి. నెక్స్ట్ మీకు ప్రమోషన్ వచ్చింది, మీరు ఇప్పుడు ప్రజెంట్
మనం జేఈ కింద ఉన్నాం. జేఈ కాకుండా డిఈ అయ్యాం. డిఈ అయ్యాం అంటే మీరు మనగా మనం చేంజ్ చేసుకోలేమండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దాంట్లో ఏముంది ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ జేఈ అని ఉంది చూడండి. ఇది నేను మార్చుకోవడం అవుతుందా? మార్చలేను. ఇది మార్చడానికి అవ్వదండి. మీకు ఒకవేళ ప్రమోషన్ వచ్చింటే కనుక ఏదైతే ప్రమోషన్ వచ్చిందో ఆ ప్రమోషన్ దీంట్లో సెలెక్ట్ చేసుకుని దాని రిలవెంట్ డాక్యుమెంట్ కనుక మీరు దీంట్లో అప్లోడ్ చేయగలిగితే సిస్టమ్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఏం చేస్తుందంటే మీరు పెట్టిన డాక్యుమెంట్ స్టడీ చేసుకుని అది 24 అవర్స్లో అది ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే మీ కన్సర్న్డ్ ఏదైతే మీరు దాన్ని ఏమంటాం డిఈ కింద చేంజ్ అయితే ఆ డిఈ తాలూకు ఇన్ఫర్మేషన్ అంతా అదే అప్డేట్ చేసి మీకు ఇచ్చేస్తుందట. సో అదొక మీకు అడ్వాంటేజ్. కాకపోతే ఇది ఏంటంటే మీరు డాక్యుమెంట్ ప్రాపర్గా స్కాన్ చేసి పెట్టండి. ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారు, ఏ డెసిగ్నేషన్ అనేది పెడితేనే సిస్టమ్ అది తీసుకుంటుంది. అది తీసుకుని ఆటోమేటిక్గా మీకు 24 అవర్స్లో అది అప్డేట్ చేసి మీకు ఇస్తుందంట. సో అదొక అడ్వాంటేజ్. అలా కాకుండా నెక్స్ట్ ఇంకేమున్నాయి మనకి, కొన్ని ఎస్ఓపిస్ ఉన్నాయండి, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్. అంటే మన వాటర్ సప్లైలో అయితే కనుక కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి. అంటే డ్రింకింగ్ వాటర్ ఉండాల్సిన స్టాండర్డ్స్ కానీ ఇవన్నీ కూడా మనకి దీంట్లో ఒక చిన్న గైడ్ లా పెట్టాను. మీరు ఓపెన్ చేసి చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. చాలా ఉంటాయి అలా మనకి. అలా బార్ బెండింగ్ షెడ్యూల్స్ అని మొత్తం ఆల్మోస్ట్ మన ఇంజనీరింగ్ లో ఉన్నటువంటి అన్ని స్టాండర్డైజ్ ఫార్ములాస్ అన్ని దీంట్లో ఉంటాయి. అది కాకుండా నెక్స్ట్ ఇదేంటంటే పర్సనల్ డాక్యుమెంట్ వాలెట్ అని చెప్పేసి మనకు నచ్చినటువంటి డాక్యుమెంట్స్ మనం దీంట్లో స్టోర్ చేసుకోవచ్చండి. ఇది ఎవరి ఇండివిజువల్ వాళ్ళదే పర్సనల్ అన్నమాట. మీరు స్టోర్ చేస్తుంది వేరే వాళ్ళకి కనిపించదు. ఇప్పుడు నేను ఎన్ని పెట్టుకున్నా ఇవన్నీ నా దాంట్లో ఉంటాయి అన్నమాట. అలాగే నెక్స్ట్ డౌన్లోడ్స్. ఈ డౌన్లోడ్స్ అంటే డ్రాయింగ్స్ కానీ మనకి ఇప్పుడు దాకా వచ్చిన డ్రాయింగ్స్ అవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. మీరు డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. అలాగే జీవోస్ కానీ మొత్తం అన్ని మన డిపార్ట్మెంట్స్ తాలూకా పాలసీస్ అన్ని దీంట్లో ఉంటాయి. ఒకవేళ మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు యాడ్ చేయాలి, మీరు అందరికీ పబ్లిక్గా దీంట్లో అప్లోడ్ చేయాలనుకుంటే కనుక పైన అప్లోడ్ అని ఉంటుంది. అప్లోడ్ కొట్టి మీరు ఏవైతే అప్లోడ్ చేయాలనుకున్న పేరు రాస్తారు, కేటగిరీ. ఒకవేళ ఓహెచ్ఎస్ఆర్ డ్రాయింగ్ అయితే ఓహెచ్ఎస్ఆర్ డ్రాయింగ్, ఓహెచ్పిఆర్ డ్రాయింగ్ అయితే ఓహెచ్పిఆర్ డ్రాయింగ్, జిఎల్ఎస్ఆర్ డ్రాయింగ్ ఈ డ్రాయింగ్ లేదు ఏం కాదు. జనరల్గా నేను ఈ జీవోస్ పెట్టాలనుకుంటే జనరల్ పెడతారు, అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేస్తే ఈ విధంగా మనకు అప్లోడ్ అవుతుంది. అది అందరూ చూసుకుంటారు అనమాట. ఎవరైతే దీంట్లో రిజిస్టర్ అయ్యి ఉన్నారో వాళ్ళందరికీ కనిపిస్తాయి. అలా కాకుండా డిజైన్స్ ఎస్టిమేట్స్ కావాలితే ఉన్నాయి. ఇవి కూడా మీరు కావాలితే డౌన్లోడ్ చేసి మనం వాడుకోవచ్చండి. అలా కాకుండా మనకి ఐఎస్ కోడ్స్ ఉన్నాయి. ఈ ఐఎస్ కోడ్స్ మీకు కావాలనుకుంటే డౌన్లోడ్ చేసి మనం ఇవన్నీ చేసుకోవచ్చండి. సో ఆ విధంగా మనం డౌన్లోడ్స్లో పెట్టామన్నమాట. అలాగే ఇది ఇంజిలాగా హబ్ అని చెప్పేసి మన విత్ ఇన్ ద అంటే ఎవరెవరు రిజిస్టర్ అయ్యారో వాళ్ళు మనకి ఏమైనా డాక్యుమెంట్ షేర్ చేసుకోవడం కానీ ఏమైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం కానీ ఒక చిన్న ఇది పెట్టాను. లేదంటే మన ఇంజనీరింగ్ అసిస్టెంట్స్తో మనం ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుని మనం ఏమన్నా చేయాలనుకుంటే ఇందులో మెసేజ్ పెట్టాలంటే పెట్టుకోవచ్చండి. అది ఆటోమేటిక్గా ఏంటి లైక్ వాట్సాప్ లాగే వాళ్ళకి మెసేజ్లు వెళ్తూ ఉంటాయి అన్నమాట. అదొక ఇంజిలాగ్ హబ్ అని పెట్టాను. సో ఇదండి మనకి దీంట్లో బాగా మీకు ఇదైనది. ఓకే అండి, ఏమైనా అర్థమైందా? కాకపోతే అర్థమైందండి సార్ చెప్పండి. నాకు ఒక డౌట్. ఇప్పుడు సపోజ్ నాకు ఒకే మొబైల్ నెంబర్ ఉంది, రెండు మండలాలు ఉన్నప్పుడు అదే మొబైల్ నెంబర్తో 2 మండలాలకి లాగిన్ క్రెడెన్షియల్స్ క్రియేట్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చండి. కాకపోతే కానీ డిఫరెంట్ గా స్టోర్ అవుతాయి కదా. దానికంటే మీరు ఒకటే దాంట్లో ఇందాక చెప్పినట్టుగా మండలం మార్చుకుని సరిపోతుంది కదా. ఓకే, అక్కడ మండలం మార్చేసుకుంటే సరిపోతుంది. అదే మీకు ఎంత చూపించాం కదా సార్. ఇప్పుడు దీంట్లోకి వెళ్తారు. ఎందుకంటే రేపొద్దు నేను ట్రాన్స్ఫర్ అయిపోయినా నాకు నా పాత మండలం డేటా ఉంటుందా? రేపొద్దున ఆ మండలం వేరే వాళ్ళు లాగిన్ అయ్యారు అనుకోండి. ఉంటుంది. అదే చెప్తే ఎవరి ఇండివిజువల్ వాళ్ళదేండి. మీ డేటా ఇంకొకటి వెళ్దు. మీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు జేఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ వరకు మీరు ఈ అప్లికేషన్ వాడారు అనుకోండి, ఆ డేటా మొత్తం అంతా ఉంటుందండి. ఓకే, మనకి మూవ్మెంట్ రిజిస్టర్ ఒకటి, వర్క్ ప్రోగ్రెస్ రిపోర్ట్ వస్తుంది, వర్క్ రిజిస్టర్ వస్తుంది, ప్లస్ అలాగే టూర్ డైరీ వస్తుంది. అవునండి. అలాగే నెక్స్ట్ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ కూడా వస్తాయండి. మెయిన్ మనకి అదే కదా ఇంపార్టెంట్. ప్రోగ్రెస్ రిపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ప్రోగ్రెస్ రిపోర్ట్స్ లేదంటే గ్రాండ్ ఫేజ్ కావాలి గ్రాండ్ ఫేజ్ ఇవి అదే ఆటోమేటిక్ గా తయారు చేసుకుంటాం. దీనివల్ల మనకి ఏంటంటే టైం కలిసి వస్తుంది. ఏదైనా మీటింగ్ ఉందనుకోండి, మనం ఇమీడియట్లీ మనం ప్రోగ్రెస్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకుంటాం, మనం పట్టుకెళ్ళిపోవచ్చు అనమాట. అదొక అడ్వాంటేజ్. ఇప్పుడు ఒక ఏఈ డిఎఫ్ఏసి చేశారు అనుకోండి,
అవునండి. ఆయనకి ఏఈ రికార్డ్ చేసుకోవాలి, అలాగే ఇది మన డిఈ రికార్డ్స్ కూడా మెయింటైన్ చేసేయాలంటే అప్పుడు ఎలాగా? అప్పుడు ఇంకా మామూలుగానే మీ ఇన్స్‌పెక్షన్‌లోకి వెళ్తామండి. వెళ్ళిన తర్వాత హ్మ్. ఏదైతే మనలో ఆయన చేస్తున్నాడో దాంట్లో సెలెక్ట్ చేసుకోవడం, మళ్ళీ రికార్డ్ చేసుకోవడం. సేమ్ యాజ్ యూజువల్‌గా జేఈ లెవెల్‌లో ఎలా చేస్తున్నారో డీఈ కూడా అదే అదే ఉంటదండి. ఓకే. ఇన్స్‌పెక్షన్ అయితే ఇన్స్‌పెక్షన్, చెక్ మెజర్‌మెంట్ అయితే చెక్ మెజర్‌మెంటా? అంటే ఆ! మామూలుగా ఆయనకి చెక్ అంటే మెజర్‌మెంట్ వస్తుంది కాబట్టి డీఈకి. అంటే అక్కడ ఏం చేస్తాడంటే అక్కడ మనకి సీఎంపీ అని రాసుకుంటాడు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ ఇన్స్‌పెక్షన్ లోనే మీకు యాక్చువల్‌గా డీఈకి అయితే అది ఆటోమేటిక్‌గా సీఎంపీ అని వచ్చేస్తది. చెక్ మెజర్‌మెంట్ పేజ్ అని వచ్చేస్తది. జేఈకి అయితే వైట్ పేజ్ నెంబర్ అని వస్తదండి. కాకపోతే మరి జేఈనే డీఈకి అని చేస్తున్నారు కాబట్టి మనం ఏం చేయాలంటే ఆహ్, ఇక్కడ మనం ఏం చేయాలంటే సార్ ఇక్కడ ఎంబుక్ నెంబర్ ఇస్తున్నాం కదా! ఇందులో హ్మ్. నాట్ ఓన్లీ నంబర్స్ మనకు ఏమైనా టెక్స్ట్ కావాలితే టెక్స్ట్ ఎంటర్ చేసుకోవచ్చు. ఇప్పుడు 123 చేసాం. తర్వాత సీఎంపీ అని పెట్టుకోవాలండి లేదంటే అంతే. ఓకే. లేదు మనం అంటే అది యాక్చువల్‌గా జేఈ అనేది మరి అది టెంపరరీ అది టెంపరరీ కాబట్టి మనం ఈ అప్లికేషన్‌లో ప్రొవైడ్ చేయలేదు. ఇక్కడ ఒకటి పెడతానులెండి సార్. ఇక్కడ వైట్ పేజ్ నెంబర్ అని పెట్టాం కదా! ఇక్కడ హ్మ్. /సీఎంపీ అని కూడా పెడతాను. ఓకే. అప్పుడు ఏమవుతుంది 2 మనకు దాంట్లో వస్తుంది. బేస్డ్ ఆన్ మనకు అర్థం అవుతుందన్నమాట. అంటే అలా అహా! పెడతాను. లేదంటే మీరక్కడ డేట్ పెట్టినాక ఆ రికార్డింగు అంటే డ్రాప్ డౌన్ రికార్డింగు, చెక్ మెజర్‌మెంట్ అలా పెడితే బాగుంటదని చూడండి ఒకసారి. మళ్ళీ అంటే అంటే మనకి ఇదే సెలక్షన్ ఎక్కువైపోతుంది కదా! ఫీల్డ్స్ పెరిగిపోతున్నాయి కదా! నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ పెరిగిపోతున్నాయి నా హుహు. ఉద్దేశం. అంటే మనకి ఓకే. యూజర్ ఫ్రెండ్లీగా టైం సేవ్ అవ్వాలనిపిస్తుంటే మనం పెట్టాం. అలాంటప్పుడు హ్మ్. నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ పెరిగితే మనకి టైం వేస్ట్ అనిపిస్తుంది కదా! ఇప్పుడు యాక్చువల్‌గా మనం దీంట్లో చూసుకుంటే ఏమీ కూడా మనం ఎంటర్ చేయట్లేదు. ఒక్క నేమ్ ఆఫ్ వర్క్ అయితే ఎంటర్ చేస్తాం. మిగతా అన్ని కూడా ఆల్మోస్ట్ డ్రాప్ డౌన్‌లే. హుహు. ఎస్టిమేట్ కాస్ట్ మిగతా మనకి ఓన్లీ ఇవన్నీ జస్ట్ డ్రాప్ డౌనే కదా సార్. సెలెక్ట్ చేసుకోవడం మనం ఏమి ఎంటర్ ఓకే. చేయడం కూడా ఏం లేదు. నేమ్ ఆఫ్ వర్క్ కూడా ఎంటర్ చేసుకోవాలి. ఈ నేమ్ ఆఫ్ వర్క్ కూడా మన జేటీఓ లెవెల్‌లో టెక్నిక్ సైన్స్ రిజిస్టర్ చేస్తే ఇది కూడా వచ్చేస్తదండి. కానీ అది కూడా ఎంటర్ చేయని అవసరం లేదు. ఓకే. అంటే జేటీఓ కూడా లాగిన్ అవ్వచ్చా? ఆయన ఆ! ఆ! చేసుకోవచ్చా? ఆ! చేసుకోవచ్చండి. జేటీఓ లెవెల్‌లో ఏంటంటే ఆయన పంచాయతీ వర్కులు కానివ్వండి, ఏ వర్కులైనా సరే లెస్ దాన్ 5 లాక్స్ వర్క్స్ ఆయన చేసిన తర్వాత మనకి టీఎస్ డేట్ కోసం ఆయన డీ గారు ఫార్వర్డ్ చేస్తారండి. ఏదైతే ఆయన చేసినుందో అప్లికేషను దాంట్లో ఏముంటాయి? ఆయన మొత్తం వర్క్ నేము మొత్తం అన్నీ తర్వాత ఏదైతే డాక్యుమెంట్ అప్లోడ్ చేశాడో ఇది ఈ ఎస్టిమేట్ కాపీ అంతా అప్లోడ్ చేసి డీ గారు ఫార్వర్డ్ చేస్తారు కదా! ఫార్వర్డ్ చేసిన తర్వాత ఆయన కన్సర్న్ డేట్ ఆయన ఇచ్చుకుంటారు. ఇచ్చుకుని వన్స్ అప్రూవల్ చేయగానే ఏమవుతుందంటే జేటీఓకి కాపీ వచ్చేస్తుంది. ఏది పలానా టీఎస్ డేటుని మొత్తం అంతా కూడా టీఎస్ డేటే వచ్చేస్తుందన్నమాట. ఆ కన్సర్న్ జేటీఓ కాపీ వెళ్తుంది. ఏ మండలం సంబంధించినటువంటి ఎస్టిమేట్ అప్రూవల్ చేశారో టీఎస్ డేట్ అప్రూవల్ చేశారో ఆ మండలం జేఈ కూడా కాపీ వెళ్ళిపోతుందన్నమాట. సో రేపు పొద్దున మనకి ఏమవుతుందంటే ఇక్కడ మన అప్లోడ్ డాక్యుమెంట్స్ చేస్తున్నాం కదా డాక్యుమెంట్స్ దగ్గర మనం పర్టికులర్ గా మళ్ళీ చేయనవసరం లేదు. అందులో ఆటోమేటిక్ గా ఆ డాక్యుమెంట్ వర్క్ ఫైల్ కింద ఉంటుందన్నమాట. ఓన్లీ ఆయన చేసుకోవాల్సిందంటే ఫొటోస్ కానీ లేదంటే అగ్రిమెంట్ పేపర్స్ కానీ లేదంటే ఎంబుక్ రికార్డ్ చేసిన ఎంబుక్ తాలూకా స్కాన్ డాక్యుమెంట్స్ కానీ ఇందులో అప్లోడ్ చేసి ఉంచుకుంటే సరిపోతుందన్నమాట. సో అది మనకి ఏమవుతుందంటే దీంట్లో సేవ్ అవుద్దండి. దేంట్లో అంటే వర్క్ స్టేటస్ లో మీరు వన్స్ సబ్మిట్ కొట్టగానే ఒక ఫోల్డర్ ఒకటి క్రియేట్ అవుతుంది. ఈ విధంగా ఫోల్డర్ క్రియేట్ అవుతుంది సార్. ఈ క్రియేట్ అయిన ఫోల్డర్ లో ఈ విధంగా వస్తుంది సార్. చూడండి ఇక్కడ మనకి పీడిఎఫ్ లో వచ్చింది కదా రిస్టరేషన్ ఆఫ్ డిఫెన్స్ స్కీమ్ అట్ వెల్నెస్ సెంటర్ అని చెప్పేసి ఇక్కడ ఎన్ని డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తే అన్ని డాక్యుమెంట్ మనకి లైన్ లో చూపిస్తారన్నమాట కింద 1 2 3 4 కింద. నేను జస్ట్ ఓన్లీ 1 అటాచ్మెంట్ చేసిన కూడా 1 చూపిస్తుంది. ఒక 10 అటాచ్మెంట్లు చేస్తాం 10 అటాచ్మెంట్లు దాంట్లో ఉంటాయన్నమాట. ఇవి మనకి యూజ్ అవుతాయి. రేపు పొద్దున్న ఆర్టీ యాక్ట్ లో మనకి వాడు అడిగినప్పుడు మనం వెంటనే అన్ని డౌన్లోడ్ చేసుకుంటాం. డైరీ డౌన్లోడ్ చేసుకుంటాం. ఈ వర్క్ తాలూకా వర్క్ స్టాటస్ డౌన్లోడ్ చేసుకుంటే ఇవన్నీ సాఫ్ట్ కాపీ మనం కావాల్తాడికి పీడిఎఫ్ లో కన్సర్న్ ఆర్టీ యాక్ట్ వరకు మనం మెయిల్ చేసేయచ్చు లేకపోతే వాట్సాప్ చేయొచ్చు. సో అదొక అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. మనం పర్టికులర్ గా మళ్ళీ దాన్ని ప్రింట్ తీయాలి అది పంపించాలని అవసరం లేదు. ఎందుకంటే యాజ్ పర్ 2005 ఆర్టీ యాక్ట్ ప్రకారంగా సెక్షన్ 8J ఉంది కదా మనకి ఎలక్ట్రానిక్ డేటాలో కూడా మనం ఇవ్వచ్చు అని చెప్పేసి ఉంది కాబట్టి సో మనం ఈ ఎలక్ట్రానిక్ డేటా కూడా మనం కన్సర్న్ పిటిషనర్ కి ఇచ్చేయచ్చు అనమాట. సో అదొక అడ్వాంటేజ్ అండి. అంటే ఇప్పుడు జేటీఓ లాగిన్ క్రియేషన్ చేసుకోవాలంటే మళ్ళీ అతను సబ్ డివిజన్ రావాలి కదండి. సబ్ డివిజన్ కేటగిరీ వస్తుంది అక్కడ మళ్ళీ. వస్తుందండి. ఆయన ఏ సబ్ డివిజన్ లో వర్క్ చేస్తున్నాడో అది వస్తుందండి. ఓకే. ఆ సబ్ డివిజన్ సెలెక్ట్ చేసుకుని అంటే ఆయన లాగిన్ క్రెడెన్షియల్ చేసుకునేటప్పుడు అవునండి. అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు అక్కడ సబ్ డివిజన్ ఇవ్వాలి. ఇవాళ ఆయన అంటే అన్ని డిజిగ్నేషన్. అన్ని అన్ని అడుగుద్దండి. జేటీఓకి ఏ సబ్ డివిజన్ లో వర్క్ చేస్తున్నాడో అన్ని అడుగుద్ది అనమాట.
ఓకే. రైట్. సరే. సరే. ఓకే అండి. బాగుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? నమస్తే అండి శ్రీనివాస్ సార్ గారు. నేను అలవరం చేయనండి కోనసీమ జిల్లా. సార్ చెప్పండి సార్. చాలా బాగా చేశారండి. యాప్ అయితే మాత్రం చాలా కష్టపడి ఉండాలి. ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారండి? ఇది నేను 2025 సెప్టెంబర్ 9వ తారీఖు స్టార్ట్ చేశాను సార్. ఇదో ఇప్పటికి ఓకే. ఎలా చిన్న చిన్న మోడిఫికేషన్ చేస్తున్నాను. అది చాలా బట్ స్పీడ్ గా చేసినట్టు అండి. ఉద్యోగం చేసుకుంటూ చేస్తున్నారండి అంటే స్పీడ్ గా చేసిన. నేను నైట్ టైం ఎక్కువ చేశానండి. సో అంటే లిటరల్లీ చెప్తున్నాను, ఈ అప్లికేషన్ చేశానే కాదు కానీ మా ఫ్యామిలీలో అయితే మాత్రం మా మిస్సెస్ రోజు గొడవలే, నువ్వు నైట్ పడుకోవా అని చెప్పేసి. చాలా కానీ కష్టపడాలండి. ఎందుకంటే ఆ, నేను ఇంత ఇంత పెద్దవి కాదు కానీ ఒక 2-3 అప్లికేషన్లు చేయించాను కానీ స్టూడెంట్స్ చేయించేవాడిని. సార్ ఉమ్, చాలా కష్టం. మీరు చాలా బాగా చేశారు. చాలా వాస్ట్ కూడా అండి ఇది. అవును సార్, అవును సార్. ఆల్మోస్ట్ అన్ని లాగిన్లకు ఉపయోగపడేలా చేశారు. అవునండి, అవునండి. అంటే ఇందులో మనకి సార్ ఇంకొకటి, నేను అన్ని లాగిన్ కన్సిడర్ చేస్తే దీంట్లో పెట్టమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉన్నాను అనుకోండి సార్, వాళ్ళు మనకి ఎలా యూజ్ అవుతున్నారు ఫస్ట్ మనకు ఒక ఐడియా ఉంది కాబట్టి వాళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఇవ్వాలి, వాళ్ళు ఎలా మనకి ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవాలని ఆలోచించే ఈ అసెట్స్ అనేది ఒక ఆ, ఇది ఇచ్చాం, అసెట్స్ ఫార్మాట్ ఒకటి ఇచ్చాం. అలాగే మన పంచాయతీలు లీక్లు అవుతుంటాయి, ప్రతి లీక్ లో మనం అటెండ్ అవ్వలేము. సో మనకి ఫోటో రూపంలో ఒకటి ఉండాలి, ఎక్కడెక్కడ ఏం చేస్తారని ఒక ఐడియా ఉండాలి కాబట్టి ఒక పైప్ లైన్ లీకేజ్ లిస్ట్ అని ఒకటి పెట్టించాం. సో ఈ రెండు వాళ్ళకి అప్ చెప్పామండి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ కి పెట్టాం. అలాగే మెకానిక్స్ ఎలా యూజ్ చేయాలని ఒక థాట్ వచ్చింది. ఏంటంటే మనం బేసిక్ గా మన మండలంలో మనకు ఫస్ట్ మనం ఇబ్బంది పడేది ఏంటంటే ఆ, మన మండలంలో ఏ మెటీరియల్ ఉన్నా మనకు తెలియదు, అసలు ఏమవుతుందో కూడా తెలియదు. ఇలా కాదు, దీన్ని డిజిటలైజేషన్ చేద్దాం అని ఆలోచించి ఎలా చేయాలని ఫస్ట్ తర్జన పడ్డాం, కానీ తర్వాత ఒక ఆలోచన వచ్చింది, ఆయనకు ఒక లాగిన్ ఇద్దాం. ఎలాగే వాడు మనకు ఉన్నటువంటి 29 మెటీరియల్నే వాడు వాడాలి, అంతకుమించి ఆయన ఎక్స్ట్రాగా పైనుంచి ఏం తీసుకురాడు. ప్లస్ మా అయితే టూల్స్ ఉంటాయి, అవన్నీ టూల్స్ కలిపి మొత్తం 31 ఐటమ్స్ వచ్చాయి. 31 ఐటమ్స్ ని ముందు దాంట్లో డిజిటైజేషన్ చేసిన తర్వాత వాడు ఇప్పుడు మెకానిక్ అంటే 10th క్లాస్ కంటే తక్కువ ఉంటుంది మాక్సిమం, అంతే కదా సార్. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ టూర్ సింపుల్ గా ఉండాలి, మరి వాళ్ళు చేతితో రాసేలాగే ఎంట్రీ చేసేలా అంటే వాళ్ళు చేయలేరు. సో అందుకని ఏం చేస్తారంటే ప్రతిదీ కూడా వాళ్ళకి డ్రాప్ డౌన్. ఫర్ ఎగ్జాంపుల్ పలానా అప్లికేషన్కి వెళ్తారు, అప్లికేషన్ లో పలానా బోర్ దగ్గరికి వెళ్తారు, ఏ మెటీరియల్ వాళ్ళు చేంజ్ చేస్తున్నారు ఆ మెటీరియల్ వాళ్ళు డ్రాప్ డౌన్ లో సెలెక్ట్ చేసుకుంటే చాలండి. ఆటోమేటిక్ గా మనకున్నటువంటి ఈ బోర్ మెకానిక్ అదే ఈ హ్యాండ్ పంప్ స్పేర్ పార్ట్ రిజిస్టర్ లో అది డైనమిక్ గా అప్డేట్ అయ్యేలాగా మనం పెట్టామన్నమాట. సో అదొక చాలా బాగుంటుంది. మీరు నిజంగా ఈ హ్యాండ్ పంప్ స్పేర్ పార్ట్ రిజిస్టర్ మాత్రం మీరు నిజంగా మీ మెకానిక్స్ తో వాడిస్తే మాత్రం మీరు కళ్ళు మూసుకుని చక్కగా మీకు డౌట్ వచ్చినప్పుడు ఫామ్ ఓపెన్ చేసుకుంటారు, ఏ మెటీరియల్ ఉన్నాయో చూసుకుంటారు. మెటీరియల్ తక్కువ అవుతున్నాయంటే ఇమీడియట్లీ లెటర్ పెట్టుకుంటారు కన్సర్న్ ఎంపీడీఓకి, మేడం గారు ఇలాగ మనకి మెటీరియల్ రిక్వైర్మెంట్ అవసరం ఉంది, ప్రెసెంట్ మన దగ్గర స్టాక్ రిజిస్ట్ ఎంత ఉంది అని మనం లెటర్ పెట్టుకుని వాళ్ళకి మనం గైడ్ చేయగలుగుతాం అన్నమాట. సో అదొక బాగుంటుంది సార్. సో అలా అంటే నేను ప్రతి ఒక్కరిని ఇందులో తీసుకొచ్చాను సార్. మన ఏమంటాం ఇంజనీరింగ్ అసిస్టెంట్ దగ్గర, పంచాయత్ సెక్రటరీ దగ్గర నుంచి అప్ టు మన ఈఎన్సీ మేడం గారి వరకు కూడా దీంట్లో మన అన్ని రోల్స్ తీసుకొచ్చాం. అంటే ఎవరికి ఏముంటుందండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈఎన్సీ మేడం గారికి ఉందంటే ఓన్లీ జస్ట్ వ్యూ పర్పస్ కే మొత్తం ఎంటైర్ స్టేట్ లో ఏమవుతుందో ఆమె చూడగలగాలి. సో ఆ విధంగా పెట్టాం, అలా ఆలోచించి పెట్టాం సార్ అంతా కూడా. హలో, ఇది అంటే ఇప్పుడు మేము ఏదైనా ఒక ఎస్టిమేట్ కానీ లేదంటే ఏదైనా అప్లోడ్ చేస్తాం కదండి, అవునండి. అది మేము కాకుండా ఇంకెవరైనా యాక్సెస్ చేయడానికి ఉంటుందండి? అంటే ఉండదండి. మీకు కూడా ఉండదండి అది? ఎవరికి ఉండదు సార్. ఇది నేను అంటే డేటాబేస్ వచ్చింది గూగుల్ వాళ్ళ దగ్గర పర్చేజ్ చేశాను సార్. నాకు నాకు ఓన్లీ జస్ట్ అంటే దాన్ని ఏమంటారు, నా వరకు నేను చూసుకోవాలి. మీకు చూపిస్తున్నాను కదా, నా లాగిన్ మీకు చూపిస్తాను చూడండి. నా లాగిన్ లో నా వరకు నేనే చూసుకోగలను, ఇంకే వేరే వాళ్ళు ఎవరు చూడలేరు, అలాగే వేరే వాళ్ళు నేను చూడలేను. ఎందుకంటే అది మనకి 2023 డిపిడిపి రూల్స్ ప్రకారంగా వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి కదా సార్. సో దాని ప్రకారంగా వాళ్ళు మనకి యాక్సెస్ ఇవ్వరు సార్. నేను చూపిస్తాను. ఇది కామన్ పర్పస్ కి యూజ్ చేసుకునేలాగా తీసుకున్నారండి అది? ఫస్ట్ అయితే ఇండివిజువల్ పెట్టుకున్నాను సార్, తర్వాత మళ్ళీ ఎందుకో నా ఒక్కరికి ఎందుకు మిగతా వాళ్ళకి కూడా పెట్టుకున్న ఆలోచనలో వచ్చాను. ఆ తర్వాత ఏంటంటే వాళ్ళని కాంటాక్ట్ అయితే ముందు సైట్ ని రిజిస్టర్ చేయమన్నారు.
అప్పుడు రిజిస్టర్ చేసామండి. దీన్ని ఉదయం మన ఎంఎస్ఎంఈలో రిజిస్ట్రేషన్ చేసుకుని అబ్బా! హుహు. పెట్టుకున్నమాట. అప్పుడు అవన్నీ ఇస్తేనే వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేశారన్నమాట. ఓకే అండి. ఓకే. అదే సార్ నా నా రిజిస్టర్ సేమ్ నాకు ఎలా అయితే ఓపెన్ అవుతుందో మీకు అలానే ఉంటుందండి. హ్మ్. ఇది సార్. ఇంకా డౌట్స్ ఉన్నాయి ఇందులో సార్? ఇంకా ఈ మామూలుగా ప్రపోజల్స్ నోట్ చేసుకోవడానికి ఉందండి ఇందులో? పెట్టలేదు సార్. ఇందాక యాక్చువల్గా అది వచ్చింది. నేను ఫస్ట్ నాకు వచ్చింది, కానీ నాకు అంటే నేను ఫస్ట్ లో ఈ అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఫ్రీగానే చేసుకున్నాను. అంటే ఒక సర్టెన్ లిమిట్స్ వరకు మనకు ఫ్రీగా ఇచ్చాడు సార్. అక్కడ నుంచి కొంచెం నేను మాడ్యూల్స్ పెంచగలిగితే వాడు ఏం చేస్తాడంటే నా మీద నాకు కొంచెం కాస్ట్ ఇది పేసాడు. అది పెరిగిపోతుంది కాస్ట్. ఇంకా అందుకని నేను అవును, ఆపేసాను అనమాట. పెంచుతున్నారండి. అందుకని ఇంకా ఆపేసాను అనమాట. అసలు నాకు మీలాగా థాట్ వచ్చింది, ప్రపోజల్స్ కూడా పెట్టుకుందాం అనిపించింది, కానీ బట్ అది ఇంకా ఎలా పెరిగి అమౌంట్ అనేది నా చేతిలో పడిపోతుంది. ఇంకా అందుకే ఆపేసాను ఇంకా. ప్రపోజల్స్ మెయిన్ ఏంటంటే ప్రతిసారి ఇస్తారు కానీ మనం మర్చిపోతూ ఉంటాం. ఎస్టిమేట్ వేసి మర్చిపోతూ ఉంటాం. అన్నీ అదే ఒక చోట ఉంటే అదే సార్ అంటే ఓ పని చేయండి సార్. అసలు నాకు అంటే నేనేమనుకున్న ప్రపోజల్స్ కి అంటే మన వాట్సాప్ లో సెపరేట్ గా ఒక ఫార్మాట్ ఉండేలాగా, అలాగే శానిటేషన్ సంబంధించి ఒక ఫార్మాట్ ఉండేలా అనుకున్నాను. మీకు ఏమైనా అంటే పలానా ఫీల్డ్స్ పెడితే బాగుంటుంది సార్ అంటే అదే నాకు ఇవ్వండి, నేను ఆలోచిస్తాను. నా దగ్గర ఉన్నట్టు మీ దగ్గర ఉన్న రెండు ఓకే అనుకుంటే అదే పెడతాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను పెట్టినవి రేపు పొద్దున్న మీకు నచ్చకపోవచ్చు. అంటే మీకు అవునండి. అర్థమైంది సార్. కాలమ్స్ నేను పెట్టే కాలమ్స్ అనేవి నా ఇండివిజువల్ గా నేను ఆలోచించి పెట్టుకుంటాను, కానీ అందరికీ అలా ఉండాలని ఉండదు కదా. సో అవునండి. అది ఒకసారి అందరూ ఓకే అనుకుని పలానా ఫీల్డ్స్ పెట్టుకుందాం అనుకుంటే అప్పుడు మనం ఇచ్చేద్దాం సార్. కాకపోతే అంటే ఇది నాకు కొంచెం అమౌంట్ తో డబ్బులతో ఏదవుతుంది కాబట్టి కొంచెం ఆలోచిస్తున్నాను. బట్ ఎనీహో నేనంటే సబ్స్క్రిప్షన్ అయితే మాత్రం ప్రెసెంట్ 1 year మీకు ఫ్రీగా ఇచ్చాను సార్. ఓకే 1 year వరకు మీరు ఎన్ని డాక్యుమెంట్స్ అన్ని కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 1 year ఓకే. తర్వాత ఏమవుతుందంటే మీరు కావాలితే యాజ్ యూజువల్ గా రికార్డ్ మొత్తం అన్ని సేవ్ చేసుకోవచ్చు, కానీ ఒకటే మీకు ఏంటంటే డౌన్లోడ్ చేసుకోలేరు ఆఫ్టర్ 1 year తర్వాత. 1 year తర్వాత డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మాత్రం సబ్స్క్రిప్షన్ పెట్టాను సార్. అది జస్ట్ 200 పర్ ఇయర్, అంతకంటే ఎక్కువ ఏం కాదు. చాలా తక్కువ పెట్టానండి, అంటే 200 పెట్టాను ఇయర్ కి. సో మీరు వన్స్ ఆఫ్టర్ 1 year తర్వాత కనుక మీరు దీనికి ఓకే అనుకుని మీరు కంటిన్యూ చేద్దామంటే అప్పుడు మీరు పేమెంట్ కనుక మీరు ఈ నెంబర్ చేస్తే కనుక మీకు ఆటోమేటిక్ ఏమవుతుంటే అది ఆటోమేటిక్ గా మీకు మళ్ళీ 1 year సబ్స్క్రిప్షన్ వస్తుంది. డౌన్లోడ్స్ అన్ని అంటే కూడా పర్వాలేదులేండి, అది పెద్ద అదే విషయం కాదు. ఎందుకంటే ఈ డేటా అంతా ఒక చోట ఉంది అంటే అలా అవును వచ్చే సార్. మెంటల్ రిలీఫ్ వేరండి. అవును అవును అది మెయిన్ సార్. నేను ఎందుకు ఇది పెట్టినంటే నేను కొన్ని మండలాల్లో వర్క్ చేసినప్పుడు వాళ్ళ ఆర్టీఐ యాక్ట్ వాళ్ళు అడిగిన డేటాలకి నిజంగా నాకు పిచ్చెక్కిపోయేది. ఎందుకంటే మనం ఏదో ఒక నేను మీకు చెప్తాను నెంబర్ ఇక్కడ నా దగ్గర డైరీ ఇప్పుడు ఉన్నాయి. నేను డైరీలో రాసుకునేవాడిని. రాసుకున్నది ఏం చేశారు, నేను ఒకడు ఏం చేసేవాడు అంటే నాకు పలానా ఇన్ఫర్మేషన్ కావాలని అనేవాడు. ఇదంతా కూడా నేను ఏం చేసానంటే మా మెకానిక్లతో ఎక్సెల్ చేయించాను. ఎక్సెల్ చేయించిన తర్వాత దాన్ని మళ్ళీ పంపించి ప్రింట్ తీపిచ్చి ఎస్టిమేట్లు తెప్పించి ఎన్ని ప్రింట్ తీపిచ్చి అది చేసేసరికి నిజంగా నాకు ఒక పిచ్చెక్కిపోయేది. ఒక 6 నెలల తర్వాత మళ్ళీ ఇంకోటి ఏం చేస్తాడు, ఆడి ఫ్రెండ్ ఆవిడ నేను ఈ అడిగిన ఇన్ఫర్మేషన్ కాబట్టి కొత్తగా ఇన్ఫర్మేషన్ అడుగుతాడు. ఇవన్నీ ఇవ్వడానికి నాకు ఆల్మోస్ట్ అంటే మీరు లిటరల్ గా చెప్తున్నాను, ఎందుకు ఏం పడతారో అని పిలిపించి వాడికి ఎంత కావాలో అంత ఇచ్చేద్దాం అని నేను కంప్లైంట్ రోజులు కూడా ఉన్నాయి. అంటే సంవత్సరానికి ఎంత లేదన్నా ఒక 10-15 వేలు ఆర్టీఐ తగలేసిన రోజులు ఉన్నాయి. అప్పుడు అనిపించింది అవుతాయండి, వాళ్ళకి అదే ఉద్యోగం అంటే కదండి. నేను లిటరల్ గా చెప్తాను కదా సార్. 15,000 25,000 ఇచ్చిన టైం ఉంది. ఇవన్నీ ఆడికి ఎందుకు ఇవ్వాలి, 25,000 ఆడికి ఎందుకు మనకి ఇవ్వాలి, అడిగే ఇన్ఫర్మేషన్ మనం డిజిటైజేషన్ చేసుకుంటే రేపు నాకు యూజ్ అవుద్ది కదా అన్న ఆలోచన వచ్చిన తర్వాతే ఈ అప్లికేషన్ స్టార్ట్ చేశాను సార్. మెయిన్ అదే నాకు ఈ అప్లికేషన్ తయారు చేసుకోవడానికి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఆర్టీఐ యాక్ట్. దాని నుంచి నేను బయటపడాలని ఉద్దేశంతో తయారు చేసుకున్నాను. తర్వాత కొన్ని నాకు శ్రీకాంత్ గారు బాగా హెల్ప్ చేశారు నిజంగా. అంటే నేను సార్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నేను అప్లికేషన్ తయారు చేసిన రోజుల్లో నాకేంటంటే ఈ పంచాయతీ ఇన్ఫర్మేషన్ కానీ మండల ఇన్ఫర్మేషన్ కానీ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలా ఏంటో అని డౌట్ వచ్చేది. కానీ శ్రీకాంత్ గారు సార్ ఉన్నారా లైన్ లో? ఉన్నానండి. థ్యాంక్ యూ సార్. మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టే నేను ఈ అప్లికేషన్ పెట్టమైంది. చక్కగా అందరికి బాగా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. సో ఆయన ఇచ్చిన తర్వాత మనకి అప్లికేషన్ మొత్తం టోటల్ దాని తాలూకా మొత్తం మారిపోయిందండి శుభ్రంగా. అన్ని డ్రాప్ డౌన్ రావడం ఈజీ అయిపోయింది అనమాట. ప్రతిసారి ఎంటర్ చేయడం ఇబ్బంది చేస్తారు. సో అన్ని డ్రాప్ డౌన్ రూపంలో తీసుకొచ్చాం. సో దానివల్ల మనకు కన్వీనియంట్ అయిపోయింది అనమాట. ఓన్లీ 4-5 ఫీల్డ్ ఎంటర్ చేసుకోవడం తప్ప ఇంకేం లేదు. నేమ్ ఆఫ్ ది వర్క్ కనుక మనకి
J2 ఎంటర్ చేయకపోతే మనం ఎంటర్ చేసుకుంటాం, ఎస్టిమేట్ కాస్ట్ ఎంటర్ చేసుకుంటాం, గ్రాంట్లు ఇవన్నీ కూడా ప్రీ డిఫైన్డ్గా మన డ్రాప్ డౌన్లో ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి ఎంటర్ చేస్తాం, అమౌంట్ ఎంత ఇస్తాం, బిల్ అమౌంట్ ఎంత ఇస్తాం, ఈ 3 ఫీల్డ్స్ మనం ఎంటర్ చేస్తాం, మిగతా అన్ని కూడా సెలక్షన్. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. సార్ ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? కాకపోతే సార్ నా అడ్వైజ్ ఏంటంటే ఇది ప్యూర్లీ 100% ప్రైవేట్ ప్లాట్ఫామ్ కాబట్టి ఎవరు పాస్వర్డ్లు ఎవరు ఏమి ఇచ్చుకోకండి. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ కాబట్టి మీరు జీమెయిల్ అకౌంట్ ఎలా మీరు కంటిన్యూ చేసుకుంటున్నారో సేమ్ యాజ్ యూజువల్ గా ఇది కూడా అంతే. మీ మీ మీ- మీకే ఉంచుకోండి, దయచేసి ఎవరికి ఇచ్చుకోవద్దు. నా కైండ్ అడ్వైజ్. ఓకేనా సార్? సార్ ఇంకా డౌట్స్ ఉన్నాయండి? సార్ ఎనీవన్ డౌట్ ఉందా ఓకేనా? సార్ అందరూ ఒకసారి అప్లికేషన్ వాడిన తర్వాత మనకి మెల్లమెల్లగా డౌట్లు రావచ్చు. అందుకోసం అని చెప్పి ఏంటంటే ఆ సార్ టాస్క్ వైజ్ ఏమన్నా వీడియో రికార్డింగ్ చేసి మనకు ఒకటి పెట్టండి సార్. వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనకి చాలా మందికి టాస్క్ చేస్తున్నప్పుడు డౌట్ రావచ్చు. ఇప్పుడు అవునండి, మనోడు అందరూ వింటున్నాము చూస్తున్నాం అంతే, కానీ అవునండి రేపు పొద్దున లాగిన్ లోకి వెళ్ళి వాళ్ళు ఏదైనా టూర్ కానీ ఏదైనా చేసినప్పుడు మధ్యలో డౌట్ రావచ్చు. కాబట్టి ఏంటంటే మనకి సేమ్ ఒక్కొక్క టాస్క్ మీరు ఏదైతే ఉందో ఒక దాని యూట్యూబ్ ప్రకారం ఛానల్లో. ఒక స్క్రీన్ రికార్డింగ్ చేసి దాన్ని మనకి వీళ్ళకి ఆ లింక్ యూట్యూబ్ ఛానల్ లో పెట్టారనుకోండి, మనం డైరెక్ట్ గా దాన్ని రిఫర్ చేసుకుంటారు, ఇబ్బంది ఉండదు. అలాగే సార్, తప్పకుండా. ఆల్రెడీ మన కింద అప్లికేషన్ కింద యూట్యూబ్ ఛానల్ ఉంది, దాంట్లో నేను దీన్ని మీరు సార్ చెప్పినట్టుగా అప్లోడ్ చేస్తాను. డౌట్స్ ఉంటే దాంట్లో వెరిఫై చేసుకోండి సార్. ఓకే ఓకే రైట్ సార్. నమస్కారం అండి. నమస్తే సార్, చెప్పండి సార్. నమస్తే. ఇప్పుడు దీంట్లో ఏంటంటే వర్క్ మెజర్మెంట్స్, ఫీల్డ్ ఇన్స్పెక్షన్ అది కాకుండా ఏంటంటే పీజీఆర్ఎస్ గానీ ఎమ్మెల్యే గారి ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి దానికి కూడా ఏమన్నా అంటే ఒక సార్ ఏఈ గారు ఒక రోజు ఎక్కడ చేశారు, ఒక డిఈ గారు ఎక్కడ చేశారు అనేది మనకి మీరు ఇచ్చిన యాప్ లో చాలా వరకు కవర్ అవుతుంది. అవును బట్ సార్. ఏంటంటే ఫీల్డ్ డ్యూటీసే కాకుండా ఆఫీస్ డ్యూటీగా అదే విధంగా ఎమ్మెల్యే గారి ప్రోగ్రామ్స్ గానీ పీజీఆర్ఎస్ ఉంటాయి కాబట్టి వీళ్ళు కూడా ఒక చిన్న మాడ్యూల్ లాంటిది పెడితే బాగుంటుందేమో అని నా ఆలోచన. సార్ దాంట్లో పెట్టాం కదా సార్ మనకి మీరు అదే దాంట్లో మీరు చూడండి సార్, నేను చూపిస్తాను ఒక నిమిషం. మీరు అన్నట్టుగానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే గారి ప్రోగ్రామ్ ఏదో అయింది, అది చాలా ఇంపార్టెంట్ మనకి అనుకున్నప్పుడు అక్కడ మనకి ఇది ఉంది సార్, దాని అంటే ఇంపార్టెంట్ ఈవెంట్స్ లిస్ట్ అని ఉంది కదా సార్. దాంట్లో పెట్టుకోమంటారండి. అక్కడ అంటే సేమ్ అదే ఫామ్, టూర్ ఫామ్ సార్. ఏ యాక్టివిటీ చేయాలన్నా సరే ఫామ్ అయితే అదే సార్, ఫామ్ అయితే మారదు. అక్కడి నుంచే మీకు ఏమవుతుంటే అది బైఫ్రికేట్ అవుతుంది సార్. అంటే మనకి డిఫరెంట్ గా అది మనకి ఇదవుతుంది అన్నమాట. అది చూపిస్తున్నాను. ఇదిగోండి సార్, మనకి సేమ్ మీరు అన్నట్టుగానే ఇన్స్పెక్షన్కి వెళ్తాం సార్. వెళ్ళిన తర్వాత ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టుగానే ఎమ్మెల్యే గారి ప్రోగ్రామ్ అయింది అనుకుందాం, మీ కన్సర్న్ మండలంలో అయింది అనుకున్నా, ఏదో జీపీ ఈ ఆర్పాక్ అనే జీపీలో ఎమ్మెల్యే గారి ప్రోగ్రామ్ అవుతుంది. ఇక్కడ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ లోకి వెళ్తారు, రాసుకుంటారు సార్ పీజీఆర్ఎస్ మీటింగ్ విత్ ఎమ్మెల్యే సార్. ఇలా టైప్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కింద చూడండి సార్, మార్క్ యాజ్ ఇంపార్టెంట్ ఈవెంట్ అని ఉంది కదా సార్, అది సెలెక్ట్ చేసుకోండి సార్. సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే మీకు సబ్మిట్ కొడుతున్నాను సార్, చూడండి ఒకసారి. అదేమవుతుందంటే ఇక్కడ మీకు ఒక సెపరేట్ లిస్ట్ కింద సేవ్ అవుతుందట. అంటే టూర్ లో ఉంటుంది యాజ్ వెల్ యాజ్ మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఈవెంట్ లిస్ట్ ఉంది కదా సార్, అందులోకి వచ్చేస్తుంది. ఇదిగోండి చూడండి సార్, పీజీఆర్ఎస్ మీటింగ్ విత్ ఎమ్మెల్యే సార్ వచ్చింది సార్. ఏజీపీ సార్ అది ఇదిగోండి సార్. ఇక్కడ అనకాపల్లి పెందుతు కాన్స్టిట్యున్సీ సబ్వరం మండలం ఆరుపాక గ్రామ పంచాయతీ ఆరుపాకలో అటెండ్ అయ్యాం. మీరు కావాలితే డౌన్లోడ్ చేసుకుంటారు, మీకు అది డేటా కావాలితే డౌన్లోడ్ చేసుకుంటారు సార్. చాలా సార్. ఓకే సార్. ఇంకోటి రెండోది వచ్చేసరికి మనకి ఆర్డబ్ల్యూఎస్ అంటే ప్రొఫార్మాల్ అనే అయిపోతుంది కాబట్టి ఆ ప్రొఫార్మాల్ ఏమైనా సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా మీకు? అంటే అడిషనల్ బర్డెన్ ఏం పడకుండా దీంట్లో ఉంది సార్. ఇదిగో మీకు పర్సనల్ డాక్యుమెంట్ వాలెట్ ఉంది కదా సార్, ఇదిగోండి సార్ పర్సనల్ దాంట్లోనేనండి. ఓకే. దాంట్లో నేను చూడండి నేను ఇప్పుడు దాకా సార్
సో మా డాక్యుమెంట్స్ సేవ్ చేసుకున్నాను. చూడండి, ఒక 16 డాక్యుమెంట్స్ సేవ్ చేసుకున్నాను. ఎప్పుడు కలితే డౌన్లోడ్ చేసుకుంటాను. మీరు అన్నట్టుగానే చూడండి, నేను ఆ, కొన్ని పెట్టుకున్నాను. మన సిసిడెన్ సబ్ లో ప్రపోజల్ సేవ్ పంపించాను. ఆ ప్రపోజల్ దీంట్లో నేను సేవ్ చేసుకున్న పొద్దున్న కావాలంటే డౌన్లోడ్ చేసుకుంటాను. ఓకే సార్. ఎంత శ్రీకాంత్ గారు చెప్పినట్టు ఏంటంటే ఇది ఫోన్ లోనే చూశాను. ఒకసారి సిస్టమ్ మీద అందరం హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా బెటర్ గా ఉంటుందండి. అవును సార్, ముందుగా అయితే మీ ఎఫర్ట్ కి అయితే మీ ఎఫర్ట్ కి అయితే హ్యాట్స్ ఆఫ్ అండి, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఇంకేమైనా డౌట్ ఉన్నా సార్? ఇంకా ఎవరికైనా ఉన్నాయా సార్ డౌట్స్? ఒక సెషన్ క్లోజ్ చేద్దాం ఉంటారు. సరే సార్, అయితే నేను ఇది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మన అప్లికేషన్లో కింద యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి కింద ఉంటుంది సార్. దాంట్లోకి వెళ్తే కనుక నేను ఏదైతే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నామో అన్ని కూడా దాంట్లో ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి సార్. ఏంటి సార్? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అటెండింగ్ దిస్ సెషన్. సార్ శ్రీనివాస్ గారు ఒక డౌట్. సార్ చెప్పండి సార్. ఇప్పుడు మనం సపోజ్ మన హ్యాప్ డేటా మీరు ఎక్సెల్ ఫైల్స్ డౌన్లోడ్ అవుతున్నాయి కదా, అవునండి. ఈ హ్యాప్ వైజ్ వచ్చేటప్పుడు అంటే మన వాళ్ళు వర్క్స్ కానీ ఇవి చేసుకునేటప్పుడు ఆ వర్క్ ఐడి క్రియేట్ అవుతుంది. అది రిమూవ్ చేస్తాను సార్. అది నేను అంటే నైట్ నేను కొంచెం చిన్న పర్పస్ కోసం పెట్టాను. అది తీసేస్తాను, ప్రాబ్లం లేదు. అది ఉన్నామండి. కారణం ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒకే పేరుతో 2-3 హ్యాప్స్ ఉండొచ్చు ఆ మండలంలో. ఉండొచ్చు. అంటే ఈ పంచాయతీలు వేరే ఉండొచ్చు, ఒకే పేరుతో ఉండొచ్చు. కాబట్టి ఆ యూనిక్ ఐడి ఉండడం వల్ల ఇబ్బంది ఏంటంటే అది ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. అదే ఉంచమంటే ఉంచుతాను సార్. లేదు నాకు అది ఎక్స్ట్రా ఉంచమంటారా? ఉంచడమే మంచిది. ఎందుకంటే సేమ్ ఇప్పుడు సపోజ్ కొన్ని చోట్ల సేమ్ నేమ్ ఉండొచ్చు, లేదంటే కొన్ని కాలనీస్ కి సేమ్ పేరుతో ఎస్సీ కాలనీ, ఎస్టీ కాలనీ ఇలా కాలనీస్ అని ఉంటాయి. అవునండి. వాటి వల్ల ఏమవుతుందంటే అది మనకి యూనిక్ ఐడి లేకపోతే, లేదంటే పంచాయతీ రెఫరెన్స్ లేకపోతే ఆ వర్క్ ని మళ్ళీ మనం కన్ఫ్యూజన్ గా అండర్స్టాండ్ చేసుకుంటారు. ఆ ఎస్సీ కాలనీదో ఇదని చెప్పి. అలాగే నేను ఉంచుతాను సార్. అది కాబట్టి అది ఉంచితే మంచిది. అది ఉంచేయండి సరిపోతుంది. అలాగే సార్. నెక్స్ట్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇదేంటంటే ఓన్లీ ఒక డివైస్ లోనే వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను అప్లికేషన్ మొబైల్లో ఓపెన్ చేసి చెక్ చేసుకున్నాను అనుకోండి, నేను డెస్క్టాప్ మీద ఓపెన్ చేయాలనుకున్నప్పుడు మొబైల్లో ఆటోమేటిక్గా లాగౌట్ అయిపోద్ది. అంటే ఓన్లీ సింగిల్ డివైస్ మాత్రమే ఇది వర్క్ అవుతుంది. అదొక అడ్వాంటేజ్. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే మీ మండలంలో ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఏ ఆర్డబ్ల్యూసీగా నేను ఒక్కనే ఉన్నాను అనుకోండి, నేను ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉంటే కనుక వేరే వాళ్ళు లాగిన్ చేయడానికి ప్రయత్నం చేస్తే మాత్రం అది లాగిన్ అవ్వదండి. అది ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా రిజెక్ట్ చేస్తుంది. పలానా వాళ్ళు ఆల్రెడీ పలానా నెంబర్తో రిజిస్టర్ అయి ఉన్నారు అని చెప్పేసి వచ్చేస్తుంది. అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే అంతా కూడా త్రూ మీకు చెప్పాం కదా, ఏదైనా ఎనీథింగ్ వాడు చెప్పినటువంటి 2023 డిపిడిపి గైడ్ లైన్స్ ప్రకారంగా ఎనీథింగ్ షుడ్ బి సెక్యూర్డ్ మేనర్. అంటే ఓటీపీ ద్వారానే మొత్తం అన్ని కూడా జరుగుతాయి పడుతుంది. అదొక అడ్వాంటేజ్ సార్. సో ఇన్ని మనం దాంట్లో చాలా సెక్యూరిటీ ఫీచర్స్ పెట్టాం. సో మీకు ఆ ఇన్సూరెన్స్ అయితే మాత్రం 100% ఉంది సార్. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. అలాగే నాకు ఈ అప్లికేషన్ టైంలో చాలా అంటే నాకు 2-3 బాగా హెల్ప్ చేశారండి. అందులో నాకు శ్రీకాంత్ గారు ఒకరు, అలాగే నాకు ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉన్నారండి ఒక అమ్మాయి, కళ్యాణి అని చెప్పేసి. సో అమ్మాయి కూడా నాకు అంటే నేను నైట్ కూర్చుని నేను దాని తాలూకా దాన్ని ఏమంటాం కోడింగ్ తయారు చేసుకోవడం, దాన్ని తీసుకెళ్ళి పేస్ట్ చేసుకోవడం, మార్నింగ్ అయ్యేసరికి ఆ అమ్మాయికి అప్పచెప్పడం, అమ్మ ఒకసారి టెస్ట్ చేయమ్మా ఈ దాన్ని ఏమంటాం ఈ ఫ్లో ఎలా ఉందో చెక్ చేయమంటే పాపం అమ్మాయి కూడా చాలా బాగా నాకు బాగా హెల్ప్ చేసింది. సో వన్స్ అగైన్ అమ్మాయి కూడా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటే నేను డెవలపర్ అయితే అమ్మాయి టెస్ట్కి మార్నింగ్ అంతా ఇంకా అమ్మాయి టెస్ట్ చేస్తూ ఉండదు అనమాట. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్ ని ఎంటర్ చేసుకోవడం, ఎక్కడికి వెళ్తుందో అమ్మాయి టెస్ట్ చేసుకోవడం ఇవన్నీ చేసింది అనమాట. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అమ్మాయి కళ్యాణి ఉందా ఆన్లైన్ లో? సార్ ఉన్నా సార్. సార్ అదే మీరు చార్జ్ హ్యాండ్ ఓవర్ కోసం చెప్పారా సార్? యాక్చువల్లీ నేను మధ్యలో ఒక 10 minutes లెఫ్ట్ ఓకే ఓకే. చార్జ్ హ్యాండ్ ఓవరా సార్? ఇందులో ఇంకోటి చార్జ్ హ్యాండ్ ఓవర్ అని చెప్పేసి పెట్టాను సార్. అది మరి వీళ్ళకి అదేనా ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? అది కూడా బాగుంటుందండి. అంటే ఇప్పుడు ఇన్ కేస్ మనం ఫోన్ నెంబర్ తో మన పర్సనల్ నెంబర్ తో లాగిన్ అవుతాం కదా సార్, మళ్ళీ వేరే షిఫ్ట్ అయినప్పుడు మరి మీరు చెప్తేనే కదా సార్ దానికి. రైట్ చెప్తాను.
సారీ, అది అమ్మాయి బాగానే గుర్తు చేశారు నాకు. ఇంకోటి దీంట్లో ఇంకొక అదే ఇంకొక మాడ్యూల్ కూడా పెట్టాను సార్. అది అది కూడా చాలా బ్యూటీ. అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మనకి ఇప్పుడు దాకా రికార్డ్స్ అన్ని మనం డిస్కస్ చేసామండి, ఎక్సెప్ట్ ఒకటి తప్ప. మీరు చూసారా ఇక్కడ పర్సనల్ రికార్డ్స్ లో ఛార్జ్ హ్యాండ్ ఓవర్ అని చెప్పేసి ఒక రికార్డు, ఒక మాడ్యూల్ ఉంది కదా. ఇదేంటంటే మనం మన మండలం నుంచి రేపు పొద్దున్న వేరే మండలానికి ట్రాన్స్ఫర్ అయ్యాం. అయినప్పుడు మన తాలూకా ఛార్జ్ అనేది హ్యాండ్ ఓవర్ చేస్తాం. అది చేసింది కూడా మనం ఆన్లైన్ లో పెట్టుకుంటున్నాం అట్లండి. పెట్టుకుని మనం అది అది ఎలా ఉంటుందంటే మీకు చూపిస్తాను ఒకసారి. అంటే ఆ ఫీల్డ్స్ ముందు నేను డౌన్లోడ్ చేసిన తర్వాత చూస్తాను, ముందు ఏముంటాయి దాంట్లో చూద్దాం. ఇందులో ఛార్జ్ హ్యాండ్ ఓవర్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ నుంచి వేరే వాళ్ళకి ఎవరైతే వస్తున్నారో రిసీవింగ్ ఆఫీసర్, వాళ్ళ పేరు ఎంటర్ చేసుకుంటే వాళ్ళ డిజిగ్నేషన్, ఆయన ఎక్కడి నుంచి వస్తారు, ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా మనం డ్రాప్ డౌన్ లో సెలెక్ట్ చేసుకుంటాం. చేసుకుని ఇందులో మనం ఏ ఎంబుక్స్ ఇస్తున్నాం, ఏ ఎస్టిమేట్స్ ఇస్తున్నాం, అవన్నీ కూడా దీంట్లో ఎంటర్ చేసుకుంటే మీకు ఏమవుతుందంటే ఒక రేపు పొద్దున్న మనం పలానా ఎంబుక్ ఇవ్వలేదు అని చెప్పడానికి కూడా ఉండదన్నమాట. ఇది మనకు ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ రూపంలో వచ్చేస్తుంది. మొత్తం ఏమేమి ఇస్తాం అన్ని కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా దీంట్లో వచ్చేస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న కొత్తగా వచ్చాను సబ్వరానికి. అప్పుడు నేను అస్తాపూర్ నుంచి వచ్చానండి. అస్తాపూర్ నుంచి వచ్చినప్పుడు ఆ జై గారికి ఏం హ్యాండ్ ఓవర్ చేస్తానో మీకు చూపిస్తాను. ఇది కొంచెం అంటే చాలా ఎక్కువ ఉంటుంది డాక్యుమెంట్. ఆల్మోస్ట్ ఒక 380 ఎంబుక్స్ ని ఎస్టిమేట్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా మనం దీంట్లో డిస్ప్లే చేస్తూ ఉంటుందండి. ఏ ఎంబుక్ ఇచ్చాము, ఎంబుక్ నెంబర్ అంతా, ఏ పంచాయతీ రికార్డ్ చేసాము. ఇంకొక బ్యూటీ ఏంటంటే మనం ఏవైతే హ్యాండ్ ఓవర్ చేస్తున్నామో అవన్నీ కూడా ఆయన లాగిన్ లోకి ఎంబుక్లు వెళ్ళిపోతాయండి. రేపు పొద్దున్న అవి ఎలా ఉంటాయంటే ఇక్కడ ఎంబుక్ మూమెంట్ రిజిస్టర్ లోనే ఇక్కడ ఒక ఇదే పెట్టాను, ఏది ఇన్వార్డ్ రిజిస్టర్ అని చెప్పి పెట్టాను కదా. ఆ ఇన్వార్డ్ రిజిస్టర్ లో ఆ ఎంబుక్ నెంబర్లు అన్ని కూడా దీంట్లో వచ్చేస్తాయండి. ఏవైతే మనం తీసుకున్నామో మన సెల్ఫ్ లోకి ఆ ఎంబుక్లు అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. అదొక అడ్వాంటేజ్. అలానే మనం ఛార్జ్ టేక్ ఓవర్ చేసుకుంటున్నాం కదా, మనం ఏం టేక్ ఓవర్ చేసుకుంటున్నాం, ఏ ఎంబుక్లు టేక్ ఓవర్ చేసుకున్నామో ఆ ఎంబుక్ డీటెయిల్స్ అన్ని కూడా మనకి మన ఎంబుక్ మూమెంట్ రిజిస్టర్ లో ఇన్వార్డ్ రిజిస్టర్ లోకి అన్ని వచ్చేస్తాయండి. వాళ్ళని ఎంబుక్ తీసుకున్నాం అని చెప్పేసి. ఇదిగోండి ఛార్జ్ నేను హ్యాండ్ ఓవర్ చేసింది ఈ విధంగా ఉంది సార్. ఏమని చూడండి, చిరంజీవి గారికి ఇచ్చాను నేను. ఆయన భీముల నుంచి వచ్చారు, ఆయన పద్మనాభం నుంచి. ఈ ఎంబుక్ అన్ని ఇచ్చాను. సో ఎంబుక్ నెంబరు, సో సివిల్స్, పలానా పంచాయతీకి వాడాము, ఎన్ఆర్జీఎస్ వర్క్స్ కి, మొత్తం ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి ఎంబుక్లు. ఏవి యూసేజ్ లో ఉన్నాయి, ఏమి నాన్ యూసేజ్ లో ఉన్నాయి, అన్ని కూడా కింద మనకి చూడండి. అన్ని కూడా ఎంబుక్ లో హ్యాండ్ ఓవర్ చేశాను. ఇవన్నీ ఎంబుక్ లో హ్యాండ్ ఓవర్ చేశాను. కింద మనకి ఏమొస్తాయండి, ఓవరాల్ గా సమ్మరీ వస్తుంది. ఏమని వస్తుంది, ఇన్ యూసేజ్ ఎంబుక్స్ 120 ఏమో వాడేమో, అందులోనేమో కంప్లీట్ ఎంబుక్స్ అంటే 100% అయిపోయిన ఎంబుక్స్ ఏం లేవు. అలాగే బ్లాంక్ ఎంబుక్స్ 81 ఇచ్చాను. ఓవరాల్ గా ఆయనకి 241 ఎంబుక్స్ ఆయనకి హ్యాండ్ ఓవర్ చేశాను. సో ఆయన ఆయన ఫోటో, నా ఫోటో, ఆయన ఫోటో, ఆయన సంతకాలు, ఇవన్నీ కూడా ఏ రోజు ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేశాను, ఇవన్నీ కూడా మనకి ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ లో వచ్చేస్తాయి. ఇది మళ్ళీ ఎక్సెల్ లో రాదండి, ఎందుకంటే ఇది నాన్ ఎడిటబుల్ ఫార్మెట్ లో ఉంటుందండి, ఎడిట్ చేయడానికి అవ్వదు. సో ఆ విధంగా మనకి ఛార్జ్ హ్యాండింగ్ ఓవర్ కూడా ఉంటుందండి. దాంట్లో మీరు ఓపెన్ చేస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది, ఏమేమి ఫిల్ చేయలేదు మీకు ఒక ఇదిలా ఉంటుంది. అదండి. థ్యాంక్ యూ అమ్మా, బాగా గుర్తు చేసావు. ఈ ఛార్జ్ హ్యాండ్ ఓవర్ అర్థమైందండి అందరికి. ఇది కూడా మనం ఆన్లైన్ చేసుకున్నాం అండి. అంటే మనం ఎక్కడెక్కడి నుంచి మనం షిఫ్ట్ అయ్యాము, ఎవరెవరికి ఏ బుక్లు ఇచ్చామనేది మనకి రేపు పొద్దున్న ఒక డాక్యుమెంట్ రూపంలో మనకు స్టోర్ అవుద్ది. ఓకే అండి.